ప్రభువా నీ సన్నిధిలో నిన్ను స్తుతించే భాగ్యం నాకిచ్చినావు యేసయ్యా. ప్రభువా నీ కృపలో నిన్ను ధ్యానించే సమయం నాకొసగినావు యేసయ్యా. నిన్ను స్తుతించటానికే నన్ను సృజించినావని, నిన్ను గణపరచటానికే నన్ను బ్రతికించావని, నా స్తుతి నీకే యేసయ్యా. స్తుతి ఆరాధన నీకే యేసయ్యా. నా స్తుతి నీకే యేసయ్యా. స్తుతి ఆరాధన నీకే యేసయ్యా. కష్టాల కన్నీటిలో నేనుండగా, వేదన శోధనలో పడి ఉండగా, కష్టాల కన్నీటిలో నేనుండగా, వేదన శోధనలో పడి ఉండగా నన్ను ఓదార్చినావు, నన్ను లాలించినావు, నన్ను ఓదార్చినావు, నన్ను లాలించినావు. నా ఆరాధన నీకేలే, నా ఆరాధన నీకేలే. ప్రభువా నీ సన్నిధిలో నిన్ను స్తుతించే భాగ్యం నాకిచ్చినావు యేసయ్యా. ప్రభువా నీ కృపలో నిన్ను ధ్యానించే సమయం నాకొసగినావు యేసయ్యా. పరిశుద్ధ పరమా దివ్య ప్రసాదమునకు సదాకాలము ఆరాధన స్తుతి స్తోత్రము నమస్కారము కలుగును గాక. పరిశుద్ధ పరమా దివ్య ప్రసాదమునకు సదాకాలము ఆరాధన స్తుతి స్తోత్రము నమస్కారము కలుగును గాక. పరిశుద్ధ పరమా దివ్య ప్రసాదమునకు సదాకాలము ఆరాధన స్తుతి స్తోత్రము నమస్కారము కలుగును గాక. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. హల్లెలూయా. అబ్బా తండ్రి, యేసు నామములో మమ్మల్ని అందరినీ అనుగ్రహించినందుకు మీకే వందనము, మీకే స్తోత్రము, మీకే మహిమ. హల్లెలూయా హల్లెలూయా. అబ్బా తండ్రి, యేసు నామములో ఈ ఆరాధనలో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరిని నిండుగా మెండుగా వారి కుటుంబాన్ని కూడా అనుగ్రహించినందుకు, దీవించినందుకు మీకే వందనము, మీకే స్తోత్రము, మీకే మహిమ. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. పునీత మత్తాయి గారు రాసిన సువార్త 11వ అధ్యాయము 3 నుండి దైవవచనములు. రాబోయే వాడవు నీవే, లేక మేము మరి ఒక్కని కొరకు ఎదురు చూడవలేనా అని యోహాను ఆజ్ఞ ప్రకారము వారు ప్రశ్నించిరి. వారితో యేసు వెళ్ళి, మీరు వినుచున్న దానిని చూచుచున్న దానిని యోహానికి తెలుపుడు. గురుడ్డివారు దృష్టిని పొందుచున్నారు, కుండివారు నడుచుచున్నారు, కుష్ఠరోగులు శుద్ధులవుచున్నారు, చెవిటివారు వినుచున్నారు, మృదులను పునరుద్ధానులవుదురు అగుచున్నారు,
పేదలకు సువార్తను ప్రకటింపబడుచున్నది. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగును గాక. ప్రియమైనటువంటి బిడలారా, ఈరోజు మనము మత్తాయి గారు రాసిన సువార్త 11వ అధ్యాయము 3 నుండి 5 వరకు ఉన్నటువంటి వచనములే విని ఉన్నాము. ఆ వాక్యములో ఉన్నటువంటి పరామర్శాలన్నిటినీ మనం ఒకసారి రాసుకొని దీని గురించి కొన్ని సమయంలో ఆ పఠనాన్ని గురించి ధ్యానం చేస్తాము. యాకోబు గారు రాసిన పత్రిక 5వ అధ్యాయము 7, 8 మరియు 10 వాక్యములు, కీర్తన 146 అధ్యాయం 5వ వాక్యము 7 మరియు 8 వాక్యము, కీర్తన 119 అధ్యాయం 103 వాక్యము, మరియు యెషయా గ్రంథము 58 అధ్యాయం 10, 11 వాక్యము, మరియు యెషయా 35 అధ్యాయం 10 వాక్యము, మలాకీ గ్రంథం 4 అధ్యాయం 2 వాక్యము, యెషయా 55 అధ్యాయం 8, 9 వాక్యములు, లూకా సువార్త 21 అధ్యాయం 38 వాక్యము, 1 కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 30, 31 వాక్యములు, లూకా సువార్త 1వ అధ్యాయం 71 మరియు 75 వాక్యములు, రోమిలకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 17 వాక్యం, యోహాన్ సువార్త 6వ అధ్యాయం 63, 68, 69 వచనములు, లూకా సువార్త 7వ అధ్యాయం 21, 22, యోహాన్ సువార్త 1వ అధ్యాయం 14, 15, 16, 17 వాక్యములు, యెషయా 58 అధ్యాయం 8 వాక్యము, రోమిలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 12, 13, 14 వాక్యములు. ఈ వాక్యముల ద్వారా దేవుడు మనల్ని ఈ దేవుని యొక్క రక్షకుని యొక్క ఆ మార్గాన్ని సిద్ధపరచినటువంటి బాప్తిస్మ యోహాన్ గారి యొక్క అనుమానాలని, ఆయన ఏ కార్యాని కోసం వేచి ఉన్నారో అది తన కన్నులారా చూచుటానికి, చెవుల ద్వారా వినిచుటానికి సాధ్యమైందా లేదా అని ప్రభు తెలియచేస్తున్నా. మనము మత్తాయి గారు రాసిన సువార్త 11వ అధ్యాయం 3 నుండి ఒకసారి చూస్తాం. 3, 4 వాక్యం ఒకసారి చూస్తాం. రాబోవాడవు నీవా, లేక మేము మరొకని కొరకు ఎదురు చూడవలేనా అని యోహాను ఆజ్ఞ ప్రకారము వారు ప్రశ్నించిరి. వారితో యేసు, పోయి మీరు వినుచున్న దానిని చూచుచున్న దానిని యోహానుకు తెలుపుడు. చూడండి, అప్పుడు యేసు ప్రభు దగ్గరికి బాప్తిస్మ యోహాన్ గారు తన 2 శిష్యుల్ని పంపించి, ఇదిగో మనము చూచేది వినుచున్నది నిజమేనా లేదా, మన ఎవరి కోసం ఎదురు చూస్తున్నారో ఆయనే నీవేనా అని స్థిరపరచుకొని రండి అని శిష్యులని బాప్తిస్మ యోహాన్ చెరసాలలో ఉన్నప్పుడు పంపిస్తున్నా. ఇప్పుడు శిష్యులు వచ్చి, ఇదిగో మా గురువు మీతో అడిగి కన్ఫర్మ్డ్ చేసుకొని రమ్మని తెలియచేశారు, మీరేమంటున్నారు? అప్పుడు యేసు ప్రభు తిరిగి ఇచ్చిన జవాబిది, మీరు చూచేది మీరు వినుచునేది మీ గురువు అయిన బాప్తిస్మ యోహాన్ గారికి వెళ్ళి తెలియచేయండి అని యేసు ప్రభు వారికి సమాధానం ఇస్తున్నాం. ఆయన వారు చూచేది ఏమిటి? యోహాన్ గారు అంటే యోహాన్ వాక్యం యొక్క అర్థమేమి? దేవుడు ఇచ్చిన దానమే. ఇప్పుడు ఆ దానమైన కారుణ్యమే, ఆ దయే, ఆ దైవ దయ ఏమిటి, కారుణ్యం ఏమిటి అని 5వ వాక్యములో ప్రభు తెలియచేస్తున్నాం. మత్తాయి 11వ అధ్యాయం 5వ వాక్యం ఒకసారి చూస్తాం. గుడ్డివారు దృష్టిని పొందుచున్నారు. చూడండి, గుడ్డివారు దృష్టిని పొందుచున్నారు, కుండివారు నడుచుచున్నారు, కుష్ఠరోగులు శుద్ధులవుచున్నారు, చెవిటివారు వినిచున్నారు, మృదులు పునరుద్ధానులవుదురు, పేదలకు సువార్తను చాటిస్తారు. అప్పుడు చూడండి,
పేదలకి సువార్తను చాటించటమేమి 5 కార్యాల ద్వారా. ఈ 5 కార్యాలు ఏమిటి? దేవుని యొక్క ఆత్మ వచ్చినప్పుడు ఉన్నటువంటి కార్యాలే, జీవమిచ్చే కార్యాలే. యోహాన్ సువార్త 6:23 ఈ దేవుని యొక్క జీవమిచ్చిన కార్యం ఏమిటి అని ప్రభు తెలియచేస్తున్నాం. చూస్తా 6:63 జీవము ఇచ్చినది ఆత్మయే, జీవం ఇచ్చినది ఆత్మయే, శరీరము నిష్ప్రయోజనము. నేను మీతో చెప్పిన మాటల వలన ఆత్మయు జీవమై ఉన్నది, ఆత్మయే జీవమై ఉన్నది. అప్పుడు నేను చెప్పిన మాట, యేసయ్య చెప్పిన మాట మీకు జీవమై ఆత్మయై ఉన్నది. ఈ ఆత్మ ఇచ్చినటువంటి కార్యములే ఈ 5 కార్యాలు. ఈ 5 కార్యాలే మీరు వెళ్ళి బాప్తిస్మ యోహానికి తెలుపుడు. ఎందుకంటే ఆయన ఏదాని కోసం ఎదురు చూచారో అది ఇదిగో నెరవేరింది, మీ కన్నుల ద్వారా ఇదిగో కనపడుతుంది. కీర్తన 146 మనం చూస్తుండే 5వ వాక్యం చూస్తుండే 146:5 యాకోబు దేవుని అండగా బడసినవాడు, తన ప్రభు అయిన దేవుని మీద ఆధారపడవాడు ధన్యుడు. చూడండి, యాకోబు దేవుని అండగా బడసినవాడు, ఆ దేవుని మీద ఆధారపడిన వాడు ధన్యుడు. కారణం ఆత్మ ఆయనలోనికి వస్తుంది అని మాట. ఇప్పుడు యాకోబు దేవునికి బడసినటువంటి వాడు ఆ దేవుని మీద ఆధారపడినప్పుడు ఎటువంటి ఆత్మ నడిపింపో ఆ వ్యక్తిలోనికి వచ్చేస్తుంది అని మాట. కారణం ఆయన చెప్పినటువంటి మాట, దేవుడు చెప్పిన మాట జీవమై ఆత్మయై ఉన్నది. ఆ మాటలు మనలోనికి వచ్చినప్పుడు కీర్తకుడు 119:103 ప్రభు తెలియచేసేది ఏమనగా 119:103 నీ వాక్కులు నా నోటికి తీయగానున్నవి. చూడండి, యేసయ్య నోటి నుండి వెలువడిన వాక్కులు నా నోటికి తీయగా ఉన్నది, తేనె కంటే మధురముగానున్నవి. తేనె కంటే మధురంగా ఉన్నది. అది నాకు తేనె కంటే మధురంగా ఉన్నది, అది నా నోటికి చాలా తీయగా ఉన్నది. ఈ మాటలు మన జీవితంలో వచ్చినప్పుడు మన ఆలోచనకి దాటిపోతుంది అని ప్రభు తెలియచేస్తున్నాం. అది ప్రభు ప్రవచనములు. యెషయా 55:8-9 మనం చూస్తుండే ఈ ప్రవచనం మనం చూడవచ్చు. యెషయా 55:8-9 55:8-9 ప్రభు అంటున్నారు, ఆకాశానికి ఎంత ఎత్తుగా ఉంటుందో భూమికి ఎంత లోతుగా ఉండదు, దానికంటే మిక్కుట్టమైనది ఆయన ప్రేమ. చదవచ్చు యెషయా 55:8-9. ఓకే, అప్పుడు మన జీవితంలో ఆ దేవుని యొక్క మాట ఇదిగో ఆకాశానికన్నా భూమి కన్నా ఎంత ఎత్తుగా ఉన్నదో అంత విస్తారంగా ఉంది ప్రభు ఆలోచన, ప్రభు యొక్క విధానాలు. ఈ ఆలోచనలు మన జీవితంలో వచ్చినప్పుడు ఆ మాట అది ఆత్మ నడిపింపు మనలో వస్తుంది. ఇప్పుడు మనలో ఉన్నటువంటి మనల్ని కృంగి పాడు చేసే ఆలోచన కన్నా దేవుని యొక్క ఆలోచన భూమికి ఇంకా ఎంత లోతుగా ఉంది, దానికన్నా లోతుగా ప్రభు యొక్క ఆలోచన ఉంది. ఆకాశాని కింద ఎత్తుగా ఉంటుందో దానికన్నా ఎత్తుగా ఉన్న ఆ ప్రభు యొక్క ఆలోచనలతో ఆ ప్రభు యొక్క శక్తిలో మనం ఆశ్రయించాలి. ఆశ్రయించినప్పుడు మలాకీ గ్రంథములో 4:2 ప్రభు తెలియచేసేది ఏమనగా, నా ఎడల భయభక్తులు చూపు నీపై, నా ఎడల భయభక్తి చూపు నీపై నీతి సూర్యుడు ఉదయించును, అతని రెక్కలు నీకు ఆరోగ్యము కలుగజేయును. మీరు శాలల నుండి బయటకు వచ్చి బీళ్లకు పోవు లేఖల వలె గందులు వేయుదురు. నా ఎడల భయభక్తి చూపు నీపై నా రక్షణను సూర్యుని వలె ఉదయించి బాణ కిరణము వలె నాకు ఆరోగ్యమును కొనివచ్చును.
అబ్బా తండ్రి యేసు నామములో ఈ వాక్యం యొక్క అనంత శక్తి మనలోనికి వచ్చినప్పుడు అది మనకు ఆరోగ్యం వస్తుంది. ఆ దేవుని యొక్క ఆత్మ మనకి జీవమై వస్తుంది. ఇప్పుడు చూపులేని గురుండి వారికి జీవం ఇచ్చేది అప్పుడు చూపు దొరుకుతుంది. చెగటి వారికి చెగడి వాడికి జీవం లేదు. దానికి జీవం ఇచ్చినప్పుడు ఆయనకు వినికిడి వస్తుంది. అలాగే మన జీవితం బలహీనమైనటువంటి అవయవాలని బలపరిచే జీవం ఇచ్చేది ఆత్మే. ఈ ఆత్మ మనలోనికి వచ్చినప్పుడు ఆ దేవుని యొక్క నోటి మాట వలన దేవుని యొక్క వాక్కు, దేవుని యొక్క శక్తి మనలోనికి వచ్చినప్పుడు ఆ జీవమాయి ఆత్మయాయి మనకు నూతన బలాన్ని ఆ దేవుడు అనుగ్రహిస్తున్నాడు. అందుకే మలాకి గ్రంథమైన 4:2 నా ఎడల భయభక్తి చూపు నీపై, నా రక్షణ సూర్యుని వలె ఉదయించి భాను కిరణము వలె నీకు ఆరోగ్యమును కొని వచ్చును. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. అప్పుడు ఆ ఆరోగ్యం ఇచ్చినటువంటి దేవుని యొక్క ఆత్మ ఇచ్చిన ఆ శక్తి, ఆ వాక్కు మన జీవితంలో ఎల్లవేళలా ఉన్నప్పుడు మనలో కృషించిపోయినటువంటి బలహీనమైనటువంటి ఆలోచన విధానం నుండి మనకి విడుదల వచ్చేస్తుంది. అనగా ఈ లోకపు ఆశాభాషల నుండి, ఈ లోకపు ఉన్నటువంటి మన ఆలోచన నుండి దానికన్నా ఉన్నతమైనటువంటి చాలా ఎత్తైనటువంటి దేవుని యొక్క ఆలోచనతో ఉండే కృపావరాన్ని మనకు లభిస్తుంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అప్పుడు మనకు పాపము నుండి విడుదల వచ్చి దేవుని యొక్క ఆజ్ఞతో నడిపింపు దేవుడు అనుగ్రహిస్తున్న. అందుకే యెషయా గ్రంథము 35వ అధ్యాయం 10వ వాక్యములో ప్రభు తెలియచేయనది ఏమనగా 35వ అధ్యాయం 10. అప్పుడు దేవుడు ఆయన రక్షించిన వారు ఇంటికి తిరిగి వత్తురు. చూడండి, ఆయన రక్షించిన వాడు ఇంటికి తిరిగి వత్తురు. ఉల్లాసముతో పాటలు పాడుతురు. మహానందముతో సియోనును చేరుకుందురు. వారి సంతోషముతోను ప్రమోదముతోను వత్తురు. వారి దుఃఖ విషాదములెల్లా తొలగిపోవును. చూడండి, దేవుని యొక్క మాటలు వచ్చినప్పుడు దుఃఖ విషాదములు తొలగిపోను. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు మనలోనికి దేవుని యొక్క ఆత్మ వచ్చి నిలబడినప్పుడు ఎందువరకు మనకు దుఃఖభారము, విచారభారము, అలానే కథల చెందట అటువంటి చెడు శక్తి మీదే మనం ఆధారపడి ఆది పెద్దన మనం చేసినప్పుడు ఇదంతా దేవుని యొక్క మాటల వలన మనకు విడుదల వచ్చేస్తుంది. అందుకే రోమిలకు రాసిన పత్రికలో 10వ అధ్యాయం 17వ వాక్యంలో దేవుడు తెలియచేసింది, ఈ మాటలు వినటమే మనకు విశ్వాసం కలుగుతుంది. దేవుని యొక్క మాట వినినప్పుడు ఆత్మ వస్తుంది కాబట్టి ఆ మాటల ద్వారా మనకి జీవం కూడా వచ్చేస్తుంది. కనుక వినుట వలన విశ్వాసము కలుగును. వినుట వలన విశ్వాసం కలుగును. వినుట క్రీస్తుని గూర్చిన వాక్కు వలన కలుగును. వినుట క్రీస్తుని గురించి ఉన్న వాక్కులను గురించి మనకు వచ్చేస్తుంది. అప్పుడు ఈ మాట, దేవుని యొక్క వాక్కు మనలో విశ్వాసం కలిగి ఆత్మ ఆ నిత్య జీవాన్ని ఇచ్చినటువంటి ఒక గొప్ప వరంగా మారుతుంది. యోహాను సువార్త 6వ అధ్యాయం 68వ వాక్యముల ప్రభు తెలియచేయనిది ఏమనగా 6వ అధ్యాయం 68. మేము ఎవరి వద్దకు పోయేదము, నీవు నిత్య జీవపు మాటలు కలవాడవు. చూడండి, అక్కడ శిష్యుల దగ్గర చాలామంది యేసుప్రభు యొక్క నిత్య జీవపు వచనాలు విన్నప్పుడు ఇదంతా చాలా కఠినంగా ఉంటుంది అని చెప్పి చాలామంది యేసుప్రభు వదిలిపెట్టి వెళ్ళిపోయారు. అప్పుడు యేసుప్రభు శిష్యులతో అడుగుతున్నారు, మీరు విడిచిపెట్టి వెళ్ళటం లేదా అని. అప్పుడు శిష్యులు చెప్పే మాట, అయ్యా ప్రభువా, మేము ఎవరి దగ్గర వెళ్ళాలి? కారణం మీ దగ్గరే నిత్య జీవపు మాటలు ఉన్నాయి. ఆత్మ ఇచ్చిన మాటలు నీ దగ్గరే ఉంటుంది. ఇంకా వేరే దగ్గర వెళ్ళటానికి మాకు చేత కాదు, మేము వెళ్ళలేం. మీది యొక్క మాటలు నిత్య జీవమై ఉంది. అది మా జీవితానికి ఆనందం కలుగుతుంది, మా జీవితానికి సంతోషం కలుగుతుంది. పాపము నుండి, పాప స్వాధీనం నుండి మాకు విడుదల ఇచ్చే వచనం మీ చేతిలో ఉంది. మీ నోటి మాటల ద్వారా మేము అనుభవిస్తున్నాం కాబట్టి మేము వెళ్ళలేం అని చెప్పేసి నీకు అండగా దండగా ఉండి
నీ చెప్పిన మాట ప్రకారం నడుస్తామని శిష్యులు ఆ యేసయ్యకి మాట ఇచ్చి ఆ మాటల ద్వారా వచ్చిన ఆత్మ వారు పొందుతున్నాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. లూకా సువార్త 1వ అధ్యాయం మనం చూస్తుండే లూకా సువార్త 1వ అధ్యాయం 75వ వాక్యములో ప్రభు పలికిన కార్యం ఈ మాటల ద్వారా మనకి ఎందుకు ఇది ఇచ్చి ఉన్నారని ప్రభు తెలియచేస్తున్నా. లూకా సువార్త 1వ అధ్యాయం 75వ వాక్యము. మనలను శత్రువుల బారి నుండి విముక్తులు మనల్ని శత్రువుల యొక్క బారి నుండి విముక్తులు చేసి నిర్భయముగా ఆయనను సేవించినట్లు నిర్భయముగా ఆయన సేవించుటకును మనము జీవితాంతము పవిత్రులముగా పవిత్రములుగా నీతిమంతులుగా జీవించినట్లును చేసిదనా మన పితరుడైన అబ్రాహాముతో ఆయన ప్రమాణము చేసెను. చూడండి, అప్పుడు జీవితాంతం వరకు పవిత్రులుగా ఉండి శత్రులేక భారీ గోడ నుండి విడుదల పొంది ఎల్లప్పుడూ దేవునికి సేవలో ఉండటానికి దేవుడు ఈ ఆత్మను మనకి ఇచ్చేది. ఇప్పుడు యేసు ప్రభువు రక్షకుని యొక్క నిరీక్షణ కాలములో బిడలారా 3వ ఆదివారములోనికి మనం ప్రవేశించినటువంటి ఈ సమయంలో దేవుడు అనుగ్రహించిన గొప్ప కార్యమేమి? ఈ వాక్యం ద్వారా మనకు ఆనందం కలుగుతుంది. అందుకే 3వ వారం జోయ్ఫుల్ క్యాండిల్లో 3వ వారం మనకిచ్చే జోయి ఆనందమే, సంతోషమే. ఎందుకని సంతోషము? దేవుని యొక్క ఆత్మ మనం పొందినప్పుడు మనలో ఉన్న చీకటి పాపపు అంధకారము నుండి విడుదల మనకు వచ్చేస్తుంది. నిర్జీవమైన మన ఆలోచన, నిష్ప్రయోజనమైన ఆలోచన, అందరికీ కీడు చేసిన ఆలోచన నుండి, ఆ చెడు ఆలోచన నుండి విడుదల ఇచ్చి ఆత్మ వస్తున్నటువంటి ఆ వరదానములతో నడవడానికి ఉన్న కృపావరము ఈ వారము దేవుడు మనకు ఆ వాక్యం ద్వారా వాక్యాన్ని మనము పదలపరుచుకొని జీవించినప్పుడు దేవుడు అనుగ్రహిస్తున్నారని మాట. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. అలాగే మనము దేవుని యొక్క అడుగుజాడలో ఉన్నప్పుడు ఆ కృపలో ఉండటానికే దేవుడు మనల్ని పిలిచేది. యోహాను సువార్త 1వ అధ్యాయము 16-17 వాక్యములు ఒకసారి చూస్తాం. ఆయన పరిపూర్ణత నుండి మనమందరము అనుగ్రహములను పరంపరగా పొంది ఉన్నాము. చూడండి, ఆయన అనుగ్రహము నుండి మనము పరంపరంగా ఆయన వరము పొంది ఉన్నాము. మోషే ద్వారా ఒసగబడినది ధర్మశాస్త్రము. అయితే మోషే ద్వారా ఒసగబడిన ధర్మశాస్త్రం అయితే యేసుక్రీస్తు ద్వారా కృపాసత్యములు మనకు ఒసగబడింది. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు యేసుక్రీస్తు మనకిచ్చే కృపయే. ఆ కృప ఏదాని మీద ఉన్న కృప? పాపానికి మీద ఉన్న గెలుం పొందటానికి శక్తి ఇచ్చిన కృపయే. ఆ కృపే మనము ఈ 3వ యేసుప్రభు నిరీక్షణ కాలములో మనం అడిగేది. ఆ కృప మనలో వచ్చినప్పుడు పాపపు అంధకార శక్తి నుండి గెలించినప్పుడు గెలుపొందిన వారికి కొన్ని ఆనందం మనకు వచ్చేస్తుంది. కాబట్టి రోమిలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 12, 13, 14 వాక్యములు ఒకసారి మనం చూస్తాము. రోమిలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 12, 13, 14. కనుక శారీరక వాంఛలకు లొంగునట్లుగా. కాబట్టి ప్రియలారా, ఈ నిరీక్షణ కాలములో శారీర వాంఛనకు లొంగినట్లు కాకుండా మీ భౌతిక శరీరమందు పాపము ఇక ఎంత మాత్రము పాలన చేయనీయకుడు. పాపము పాలన చెయ్యకుండా మీరు కాపాడుకోవాలి. ఇంకా ఏలైనా దేవుని కృపావరమునకే ఏలైనా దేవుని యొక్క కృపావరములకే ధర్మశాస్త్రమునకు మీరు ఇక లోబడి ధర్మశాస్త్రానికి ఇంకా మీరు లోబడి ఉన్నవి ఉండనందున పాపము మిమ్ము ఇక పరిపాలింపదు. ఇంకా 14వ వాక్యము. అప్పుడు ఈ జీవితంలో పాపము ఇంక మీద పరిపాలన చెయ్యకుండా ఉండాలంటే దేవుని యొక్క ఆత్మతో నడిపింపబడిన వ్యక్తులుగా మారాలంటే ఆ కృపలో పొందాలి. కృప పొందటానికి
దేవుడు మనకు అనుగ్రహించి దేవుని వాక్యమే, దేవుని యొక్క ఆత్మ అయినటువంటి ఆ వాక్కు మనం పదే పదే మనము మనస్సులో పదలపరుచుకున్నప్పుడు ఇటువంటి ఈ లోకపు ఆశల నుండి వ్యామోహము నుండి విడుదల వస్తుంది. లూకా సువార్తలో 21:39 వాక్యములో ఆ యేసయ్య కాలములో ఏం చేసినారు ప్రజలు? ఉదయకాలములో దేవాలయములో వెళ్ళి దేవుని యొక్క మాటలు ఆలకించి వారి యొక్క చెడు తలంపులను, వారి యొక్క ఆలోచనలు అన్నింటినీ పవిత్రపరిచి వారు నూతనంగా ఆ నూతన శక్తి పొంది అనుదిన కార్యములో వారు జీవించారు. అనుదినం వారు చేసిన పనిలో ఆ దేవుని యొక్క శక్తి పొందటానికి పెండందల కాడ లేచి వారు దేవాలయానికి వెళ్ళి దేవుని సన్నిధిలో దేవుని యొక్క నోటి నుండి వచ్చిన మాటలు విని ఆ మాటలో జీవించారు. ఒకసారి చూస్తాం, లూకా 21:38. ఆయన బోధలు వినుడకై దేవాలయమునకు ప్రజలందరూ ప్రాతకాలముననే వెళ్ళడివారు. చూడండి, ఆయన బోధలు వినుటకై, వేరే దాని కాదు. ఆయన బోధలు వినుటకై ప్రజలు ప్రాతకాలంలో దేవాలయములో వెళ్ళి ఆ బోధలు విని ఆ జీవం పొంది ఉన్నారు. వారు పొద్దునండి పొద్దుమూకల పని చేయటానికి శక్తి ఆయన వారికి తన మాటల ద్వారా అనుగ్రహించారు. అప్పుడు వారి జీవితంలో కష్టాలు నష్టాలు వచ్చినప్పుడు అది ఆనందం కలిగింది, సంతోషం వారికి వచ్చింది. ఆ ఆనందమే ఈ వారములో మనకు కూడా ఈ నిరీక్షణ కాలంలో దేవుడు ప్రసాదించేది బిడలారా. కాబట్టి ఈ ఆనందం మనలో ఉండాలంటే మనము ఆ దేవాలయముల పెందల కాడ వెళ్ళి ఆ పవిత్ర పూజా బలిలో పాల్గొని ఆ అన్నాడు చెప్పినటువంటి దేవుడు బయలుపరచినటువంటి ఆ వాక్యాన్ని మనసులో ఉంచుకొని జీవిస్తే ఒక్క మాట చాలండి. అప్పుడు మనలోనికి దైవాత్మ వచ్చి నిండుతుంది. అలాగే మనము ఆ వాక్యంతో మనం జీవిస్తే జీవము గల వ్యక్తులుగా మారుతారు. ఈ విషయాలు అప్పుడు మీకు అనారోగ్యము నుండి విడుదల, ఆ కుష్ఠరోగము నుండి విడుదల, మీరు ఆత్మ చచ్చిపోయిన వాళ్ళకి జీవము, ఇలాగ జీవమిచ్చిన కార్యాలు మీరు రానున్నవాడు నీవే అని అడిగినటువంటి మీ గురువు అయిన స్నాపకుడు యోహానికి తెలియచేయండి. ఇదే నిజమైన ప్రవక్త, ఇదే దేవుడు పంపినబడినటువంటి రక్షకుడు. ఆయన మాటలకి జీవమై ఆనందం కలిగేది. అది బాధల నుండి విడుదల, పాపము నుండి విడుదల, చెడు శక్తుల నుండి విడుదల, అంధకార శక్తి నుండి విడుదల ఇచ్చినటువంటి ఏకైక రక్షకుని యొక్క మాట మన జీవితంలో నిలబడినప్పుడు ఆత్మీయాయి సంతోషమై ఆ రక్షకుని యొక్క ఆనందం, అన్నాడు దేవుడు అనుగ్రహించిన ఆనందం మనకు కూడా లభిస్తుంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. కుడి చేయి పైకెత్తి ఎడమ చేయి హృదయం పెట్టుకొని మన యొక్క జీవితంలో ఉన్న బాధలు సమస్యలన్నిటినీ ఈ ఆరాధనలు సమర్పించి ప్రార్థిస్తాం. అబ్బా తండ్రి, యేసు నామములో మమ్మల్ని అందరినీ అనుగ్రహించినందుకు మీకే వందనము, మీకే స్తోత్రము, మీకే మహిమ. అబ్బా తండ్రి, యేసు నామములో ఈ నిరీక్షణ కాలములో ఎల్ల వేళలా మీ మాటతోనూ జీవమిచ్చిన ఆ వాక్యముతోనూ నడవడానికి కృపావరాన్ని మాకు అనుగ్రహించండి. అబ్బా తండ్రి, ఈ వాక్యం ద్వారా మానో ఉన్నటువంటి చెడు తలంపుల నుండి, చెడు ఆశావాసల నుండి విడుదల ఇచ్చి మీ యొక్క ఆత్మ ప్రసాదించిన కృపావరముతో నడిచే వరాన్ని మాకు అనుగ్రహించండి. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ప్రియమైన బిడ్డలారా, ఈ ఆరాధనలో 11 మందికి ఆ దేవుని యొక్క ఆత్మ పొందటానికి పొంది దైవ సేవలో చేయటానికి కృప ఎక్కువ ఇచ్చారు. వాక్యాన్ని విని వాక్య ప్రకారము ఇంకా అనేక మందికి బయలుపరిచే సువార్త చాటించే వారి నోటి మాటల ద్వారా ఆ దైవవాక్యాలు తెలియచేసే వరాన్ని వారికి అనుగ్రహించాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. తల్లిదండ్రుల నుండి ప్రేమ దొరకలేక బాధపడుతున్న ఇద్దరు బిడ్డలకి ఆ తల్లిదండ్రులకు ప్రేమ అది
దేవుని యొక్క వాక్యాల ద్వారా ఆ బిడలకి దేవుడు అనుగ్రహిస్తున్న అటువంటి దేవుడు ఇద్దరిని అనుగ్రహించి దీవిస్తున్నాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. చెవి నొప్పి ఉన్నటువంటి ఒక వ్యక్తిని దేవుడు తాకి ముట్టి స్వస్థత పరుస్తున్నాం. ప్రైజ్ ది లార్డ్. అరికాలిలో నొప్పితో నడవలేనటువంటి వ్యక్తిని దేవుడు తాకుతున్నారు. ప్రైజ్ ది లార్డ్. నడు నొప్పి ఉన్నటువంటి నలుగురికి దేవుడు విడుదల ఇచ్చి అనుగ్రహిస్తున్నాం. ప్రైజ్ ది లార్డ్. అప్పుడప్పుడు చెస్ట్ పెయిన్ ఉన్నటువంటి వ్యక్తిని దేవుడు ముట్టి తాకి స్వస్థత పరుస్తున్నాం. ప్రైజ్ ది లార్డ్. ఎడమ చేయికి పైకి లేపటానికి తిప్పటానికి కుదరలేని వ్యక్తిని కూడా దేవుడు తాకుతున్నారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ముఖాలు నొప్పితో బాధపడుతున్నా, ఏదో క్రింద పడి చాలా విపరీతమైన నొప్పి ఉన్నటువంటి వ్యక్తికి దేవుడు సంపూర్ణ విడుదల ఇచ్చి అనుగ్రహిస్తున్నాం. ప్రైజ్ ది లార్డ్. చిన్న పాట పాడి దేవుని స్తుతించి ఆరాధిస్తాం. తండ్రి నీకు స్తోత్రాలయ్యా, నీ ఉంటే నాకు చాలు యేసయ్యా. తండ్రి నీకు స్తోత్రాలయ్యా, నీ తోడే ఉంటే కొదువే లేదయ్యా, నీ నీడే ఉంటే దిగులే లేదయ్యా, నీ తోడే ఉంటే కొదువే లేదయ్యా, నీ నీడే ఉంటే దిగులే లేదయ్యా. తండ్రి నీకు స్తోత్రాలయ్యా, నీ ఉంటే నాకు చాలు యేసయ్యా. తండ్రి నీకు స్తోత్రాలయ్యా. పాపమనెడి ఊబి నుండి నన్ను లేవనెత్తావయ్యా, పాత వస్త్రమును పారవేసి పవిత్రుని చేశావయ్యా. పాపమనెడి ఊబి నుండి నన్ను లేవనెత్తావయ్యా, పాత వస్త్రమును పారవేసి పవిత్రుని చేశావయ్యా. నీ తోడే ఉంటే కొదువే లేదయ్యా, నీ నీడే ఉంటే దిగులే లేదయ్యా, నీ తోడే ఉంటే కొదువే లేదయ్యా, నీ నీడే ఉంటే దిగులే లేదయ్యా. తండ్రి నీకు స్తోత్రాలయ్యా, నీ ఉంటే నాకు చాలు యేసయ్యా. తండ్రి నీకు స్తోత్రాలయ్యా. పరిశుద్ధ పరమా దేవి ప్రసాదమునకు సదాకాలము ఆరాధన స్తుతి స్తోత్రం నమస్కారము కలుగునుగాక. పరిశుద్ధ పరమా దేవి ప్రసాదమునకు సదాకాలము ఆరాధన స్తుతి స్తోత్రం నమస్కారము కలుగునుగాక. పరిశుద్ధ పరమా దేవి ప్రసాదమునకు సదాకాలము ఆరాధన స్తుతి స్తోత్రం నమస్కారము కలుగునుగాక. ప్రియులారా, ప్రార్థన సహాయం అడిగినటువంటి వారందరినీ ఈ ఆరాధనలు సమర్పించి ప్రార్థిస్తా. ప్రభు సన్నిధిలో వారిని ఈ వారము సమర్పించి ప్రార్థన చేసిన వాక్యము మలాకీ గ్రంథం 4:2 వాక్యమే. ఆ వాక్యం యొక్క ఆత్మను ప్రతి ఒక్కరిలోనికి పంపించి వారందరినీ ఆత్మతో నింపమని ప్రార్థిస్తాం. మలాకీ 4,
2. కానీ నా ఎడల భయభక్తులు చూపు మీపై నా రక్షణ సూర్యుని వలె ఉదయించి భాను కిరణము వలె మీకు ఆరోగ్యము కొని వచ్చును. అబ్బా తండ్రి యేసునామములో ఈ వాక్యం యొక్క ఆనందమైన యోగ్యతను బట్టి ప్రార్థన సహాయం అడిగిన ప్రతి ఒక్కరిని ఈ పవిత్ర సన్నిధులు సమర్పిస్తున్నా. మరియు ముఖ్యంగా వరంగల్ నుండి టి వినయ కుమార్ పేద కుటుంబము మరియు జుస్విత మరియు అన్విత్ వారి యూఎఫ్ఎల్ ఉన్నారు. వారికి మంచి ఉద్యోగము, దైవభక్తి, పిల్లలకు తల్లిదండ్రుల మీద భయభక్తి కలిగి జీవించటాన్ని కోరుకుంటూ ప్రార్థన సహాయం అడిగినారు. రమణపేటలోని వినయ కుమారు మంచి ఉద్యోగం, మంచి మ్యాచింగ్ కోసము. మరి వరంగల్ అయినటువంటి సుందరి సుందరి భయపట్టిలదా స్ట్రోక్ మూలం సఫర్ అవుతున్న విడుదల రావాలని కోరుకుంటూ హైదరాబాద్ మరియా స్వాది సుందర్ రెడ్డి కుటుంబము మన్వి షీర్ బిడ్డల కోసము ప్రార్థన సహాయం అడిగినారు. విజయవాడ నుండి ఈదర కంచర్ల నీలయ్య ఫైనాన్షియల్ ప్రాబ్లం విడుదల పొందటానికి, రమణపేట నుండి షామిల ఉద్యోగాని కోసం ప్రార్థన సహాయం అడిగినారు. వరప్రకాశరావు మంచి ఆరోగ్యాని కోసం, సుశీలం ఉద్యోగాని కోసము, ఆరోగ్యరావు ఉద్యోగాని కోసం ప్రార్థన సహాయం అడిగినారు. హైదరాబాద్ నుండి షరుణ ఫత్విద అకాడమిక్ స్కూల్లో చాలామంది పిల్లలు వచ్చి రన్నింగ్లో దేవుడు అనుగ్రహించాలని ప్రార్థన సహాయం అడిగినారు. హైదరాబాద్ నుండి పాడిపెండల అన్నమ్మ మంచి ఆరోగ్యాని కోసము, ఒంగోలు నుండి భాగ్యలక్ష్మి దేవానుగ్రహాని కోసము, ఒంగోలు నుండి ప్రకాష్ సరళ కుమారి వినీల మరియు నవ్య ప్రకాశ్ దేవుని యొక్క భయభక్తితో నడవడానికి ప్రార్థన సహాయం అడిగినారు. కుప్పమ నుండి దశరథ నీలిమ వారికి సంతాన భాగ్యాని కోసము, మరి వరంగల్ నుండి నల్గొండ నుండి సిస్టర్ అన్నా మేరీ ఉదయ ప్రణది పోయిన నెలలో వారి కొత్త దంపతులుగా అయిన వారిని దేవుడు నిండుగా అనుగ్రహించాలని, యూఎఫ్ఏలో ఉన్నటువంటి ప్రదీప్ రెడ్డి మరియు శృతి వారికి మంచి ఉద్యోగము అక్కడ పొందాలని కోరుకుంటూ, మరియు కర్నూలు నుండి తొగురు ఆర్థర్ వి పాపమ్మ, టి వివేక్ సందీప్, కె ప్రియదర్శిని, టి విజయ సింధూరం, టి విహాన్ ఆర్థర్ వారి దైవానుగ్రహంతో దైవభక్తి నడవడానికి వరము అడిగి ప్రార్థన సహాయం అడిగినారు. హైదరాబాద్ నుండి అనిత రాయపరెడ్డి కుటుంబము అపూర్వకి ఉద్యోగాని కోసము ప్రార్థన సహాయం అడిగి ఉన్నారు. మరియు వరంగల్ నుండి బీరెడ్డి చిన్నపరెడ్డి బ్రిజిత్ ల్యాండ్ ప్రాబ్లం విడుదల పొంది ప్రకాశ్కి కుమారుడికి జీవిత సెటిల్మెంట్ కోసం ప్రార్థన సహాయం అడిగినారు. హైదరాబాద్ నుండి తిరుమల రెడ్డి చిన్నపరెడ్డి విమల రాణి వారికి రంగారెడ్డి డిస్ట్రిక్ట్లో సాలరీ పెండింగ్ బిల్ ఉంది, అది తొందర పూర్తి చేసి దేవుడు అనుగ్రహించాలని కోరుకుంటూ, కరీంనగర్ నుండి తుమ్మ ప్రణద మరియు కోర్టులోనికి ల్యాండ్ ప్రాబ్లం విడుదల పొందటానికి వైశాఖలో ఉన్నటువంటి సుప్రియ దైవహిత ప్రకారము కొన్ని పథకాలను నిర్ణయించడానికి కోరుకుంటూ, హైదరాబాద్ నుండి హేమలత చింతపుళ్ళ క్రాంతికి మంచి మ్యాచింగ్, ఉదయ్ సూర్య వారికి ఉద్యోగాని కోసము, ఎంజిఆర్ నుండి పి శ్రీవయ్య పద్మలత కుటుంబము ప్రార్థన సహాయం అడిగినారు. కరీంనగర్ నుండి ఎలమలపూడి జోస్పీన జోజిరెడ్డి కుటుంబము ప్రార్థన సహాయం అడిగినారు. విజయవాడ నుండి కాటా కార్తిక్ ఫిరిష వారి దాంపత్య జీవితంలో ఐక్యమై జీవించటానికి, హైదరాబాద్ నుండి విజయ దేవయ్య శిల్పకి ఉద్యోగం మ్యాచింగ్, వివేక్కి ఉద్యోగం మ్యాచింగ్, సునీల్కి మంచి ఆరోగ్యం మంచి వర్క్ దొరకటానికి లేదా మంచి ఆరోగ్యం ఉద్యోగము, సునీల్ లేదా వారికి భవనం దేవుడు అనుగ్రహించాలని కోరుకుంటూ, మరియు హైదరాబాద్ నుండి జడ్డు సుధాకర్ రెడ్డి శౌరెడ్డి మంచి ఆరోగ్యము, హైదరాబాద్ నుండి కాటకం అందోనరెడ్డి నక్షత్రం కుటుంబము దైవభక్తితో నడవడానికి, హైదరాబాద్ నుండి పొలిమెట్ల అరుణ ప్రకాష్ దైవానుగ్రహంతో దైవభక్తితో నడవడానికి, హైదరాబాద్ నుండి
అనిత కిరణ్ కుటుంబము, వారు నడిపించిన దేవుని మహిమా గ్రూపులు అనేక మంది చేరి దేవుని స్తుతించే భాగ్యం వారికి అనుగ్రహించాలని, హృతిక్ ఫాగర్కి మంచి ఉద్యోగము మరియు స్నేహ ఫాగరికి బ్రైట్ ఫ్యూచర్ దేవుడు అనుగ్రహించాలని, జోసఫ్ రవికుమారు రెడ్డి ప్రార్థన సహాయము కరీంనగర్ నుండి అడిగి ఉన్నారు. మరియు హైదరాబాద్ నుండి కె కరుణాకర్ రెడ్డి, తన్వీర్ దీప్తి వారు విదేశంలో వెళ్ళటానికి సిద్ధపడుతూ అనుగ్రహించాలని, నల్గొండ నుండి ఆరోగ్యమేరి తరుణ్కి మంచి ఉద్యోగాని కోసం ప్రార్థన సహాయం అడిగి ఉన్నారు. హైదరాబాద్ నుండి రమంతపూర్ నుండి బండా వేళాంకన్న మేరీ అందోని గవర్నమెంట్ ఉద్యోగాని కోసం, బండా స్వాది మంచి ఆరోగ్యాని కోసం అరుణ్ జోషువా కుటుంబం ప్రార్థన సహాయం అడిగినారు. హైదరాబాద్ నుండి దిలీప్ రెడ్డి, దివ్య, సుస్మిత మరియు శ్రావంతి, నికేష్ ప్రవళిగా దైవానుగ్రహంతో నింపబడటానికి, తాడేపల్లి నుండి మంచుల లేదా దైవానుగ్రహాని కోసం, హైదరాబాద్ నుండి అరుణ దేవుడు సహాయంతో మేరీ ఫావియకి మంచి సుఖప్రసవం దేవుడు అనుగ్రహించినందుకు కృతజ్ఞతలు తెలుపుతున్నారు. బ్రాహ్మణపల్లి నుండి చిన్నప్పరెడ్డి, కవిత కుమారి, ఆత్మీయ ప్రిన్సి అరుణ్ మరియు వారు అరుణాల్డ్ సర్వీస్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీని దేవుడు అనుగ్రహించి వారి యొక్క ఉద్దేశపరం చాలామంది కస్టమర్స్ రావటానికి కోరుకున్న ప్రార్థన సహాయం అడిగినారు. విక్టోరియా రాణి వినేవికి ఉద్యోగాని కోసము, కర్నూలు నుండి ముమ్మడి సత్యనారాయణ సత్యప్రకాశ్ దేవుడు అనుగ్రహంతో నింపబడటానికి, గాలి జోసఫ్ జోన్ దైవానుగ్రహంతో నింపబడటానికి, హైదరాబాద్ నుండి ఏరవ బాలరెడ్డి కుటుంబము మరియు హైదరాబాద్ నుండి పట్టి సత్యనారాయణ నిర్మల కుటుంబము దైవభక్తితో నడవడానికి, రమాదేవి ప్రసాద్ కోనసీమ నుండి ఆర్తి ఇబ్బంది నుండి విడుదల పొంది ప్రార్థన సహాయం అడిగినారు. గుండకల్ నుండి కౌటిక రుక్మణి కే వికాస్కి బ్రైట్ ఫ్యూచర్ కోసం, వరంగల్ నుండి సునీత బాలరెడ్డి వారికి అప్పుపై విడుదల పొంది సాగి తాకీలకి బ్రైట్ ఫ్యూచర్ కోసం, తెలంగాణ నుండి మడంపల్లి నుండి జోజిరెడ్డి దేవుని యొక్క అనుగ్రహంతో నింపబడటానికి, అబ్బాదండ్రి యేసునామములో ఈ బిడ్డలందరినీ అనుగ్రహించండి, పరిశుద్ధ రక్తముతో వారందరినీ పవిత్రపరచండి, పవిత్రాత్మని వారిపై పంపించండి. దేవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ప్రభువు మీతోనారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలము యేసు ఆశీర్వదింపబడిన వారవునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ముల వెంట మా కొరకు ఇప్పుడు మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. మలాకి 4:2 కానీ నా ఎడల భయభక్తులు చూపు మీపై నా రక్షణ సూర్యుని వలె ఉదయించి భాను కిరణము వలె మీకు ఆరోగ్యము కొని వచ్చును. అబ్బాదండ్రి యేసునామములో ఈ వాక్యం యొక్క అనంత శక్తితో ప్రార్థన సహాయం అడిగిన ప్రతి ఒక్కరిని ఈ ఆరాధన సమర్పిస్తున్న, మరియు ముఖ్యంగా హైదరాబాద్ పుష్పకుమారి సైమన్ కోటల కేసు అప్పు బాధలు విడుదల పొంది వారి యొక్క హౌస్ అమ్ముడిపోవటానికి ప్రార్థన సహాయం అడిగినారు. హైదరాబాద్ క్యూనిఫ్టర్ల మంచి ఆరోగ్యాన్ని, హైదరాబాద్ రాజారెడ్డి మరియ కొరైతే దేవానుగ్రహాన్ని కొరకు, హైదరాబాద్ రాజేష్ కుమార్ చేసిన బిఫిన్స్ దేవుడు అనుగ్రహించాలని, హైదరాబాద్ రాణి పఫ్ఫల వంశీకి మంచి మ్యాచింగ్, హైదరాబాద్ రత్నమేరి రత్నకుమారికి శ్రీకన్య శృతి వరప్రకాశరావు దేవుడు అనుగ్రహించి వారి యొక్క తలంపుల ప్రకారం రక్తకుమారికి మంచి మ్యాచింగ్ దేవుడు అనుగ్రహించాలని కోరుకుంటూ, హైదరాబాద్ నుండి రోజమ్మ మంచి ఆరోగ్యము, హైదరాబాద్ రూబా హాస్పిక్ ఐఐటి ఎక్స్ఎం ఉన్నది విజయం పొందడానికి, హైదరాబాద్ రోస్మేరీ ఫాందాస్ దేవానుగ్రహాన్ని కొరకు, నల్గొండ నుండి ఫెలస్టీనా నిర్మల జయప్రకాశ్ దైవానుగ్రహంతో నింపబడి బాల ఉన్మేషకి మంచి ఉద్యోగాని కోసము, రాహుల్కి ఏడి కార్డు మరియు టీవీఫా దేవుడు అనుగ్రహించి మంచి మ్యాచింగ్ దేవుడు అనుగ్రహించాలని కోరుకుంటూ, నల్గొండ బాలత్రేసా దైవానుగ్రహంతో పిల్లలందరూ దైవభక్తులు నడవడానికి, నల్గొండ అదురి సుర్జన్ రెడ్డి కుటుంబాన్ని దేవుడు అనుగ్రహించాలని, నల్గొండ అభిషేక కీర్తన దంపతులను దేవుడు అనుగ్రహించాలని కోరుకుంటూ, నల్గొండ అందోని రెడ్డి నక్షత్రం కుటుంబాన్ని అనుగ్రహించాలని, నల్గొండ అరుణారెడ్డి వినయ కుమారు
హారిక వారికి మా దేవుడు మంచి ఆరోగ్యాన్ని అనుగ్రహించాలని, యూకేలో నుండి ఆశీష్ రెడ్డి, పిఆర్ విశ్వ మరియు మంచి మ్యాచింగ్ కోసము, యూఎఫ్ఏ నుండి ఏరవ బాలు సాగితరెడ్డి ఎంఎఫ్ స్టడీలో ఉన్నత విజయం పొందటానికి, వైశాండి పుష్ప సునీల్ కుమార్ ఉద్యోగాని కోసము, వైశా నుండి అందోని లోన్ క్లియర్ చేసి చైతన్యకి మంచి ఆరోగ్యం, మంచి ఫ్యూచరు, వైశా నుండి అందోని అవినాష్ ఫాతిమ వారిని దేవుడు అనుగ్రహించాలని కోరుకుంటూ, వైశాఖి నుండి కోణ జీవన్ గారిగా చోది మోగన్ వెంకటస్వామిని దేవుడు అనుగ్రహించాలని, వైశాఖి నుండి జోసఫ్ ప్రేమ్ కుమార్కు ఉద్యోగాని కోసము, సంధ్యానారాయణ ననోజ్కి ఉద్యోగాని కోసము వైశాఖి నుండి ప్రార్థన సహాయడి ఉన్నారు. దీప్తి అజయ్ కుమార్ మంచి ఆరోగ్యాని కోసం ప్రార్థన సహాయడి ఉన్నారు. మరి బ్రాహ్మణపల్లి నుండి జోసఫ్ రెడ్డి సుస్మిత ఆరాధ్య వారిని దేవుడు అనుగ్రహించాలని, విజయవాడ నుండి ప్రభావరావు సింధు ఉద్యోగము మంచి మ్యాచింగ్ కోసము, విజయవాడ నుండి వెల్లటూరు జ్యోతి టీచర్ అనిత రాజేష్ వారిని దేవుడు అనుగ్రహించి, విజయవాడ నుండి వెల్లటూరు మేరియా రమణ ఫైనాన్షియల్ ప్రాబ్లం నుండి విడుదల పొందటానికి, విజయవాడ నుండి బేతు శ్రీక్రాంత్ నిర్మల జుఫిక వారి కుటుంబాన్ని దేవుడు అనుగ్రహించి చెప్పబాలను విడుదల పొందటానికి, హైదరాబాద్ రోఫ్లీన ఇన్నయ్య బాల డేవిడ్ బాలకీర్తి వారికి బ్రైట్ ఫ్యూచర్ దేవుడు అనుగ్రహించి వారికి నమ్మడి పోవటానికి ప్రార్థన సహాయం అడిగినారు. హైదరాబాద్ ఫరీదా బాలరెడ్డి చేసిన బిఫిన్స్ దేవుడు దీవించాలని, హైదరాబాద్ నుండి ఫ్రామంది చిన్నపరెడ్డి బిడ్డలు దైవభక్తితో నడవడానికి, హైదరాబాద్ సుజాత రమేష్ రెడ్డి బిడ్డలు దైవభక్తితో నడవడానికి, హైదరాబాద్ నుండి సుమలత శ్రావణ్ రెడ్డి దేవుడు అనుగ్రహించాలని, హైదరాబాద్ నుండి సుందర్ నగర్ ఏరవ రాణి లాన్ ప్రాబ్లం విడుదల పొందడానికి, హైదరాబాద్ టి ఆగ్నేష్ రెడ్డి ఫాతిమ దేవానుగ్రహాన్ని కొరకు, హైదరాబాద్ ట్రీఫర్ టీచర్ దేవుని అనుగ్రహంతో మంచి ఆరోగ్యం దేవుడు అనుగ్రహించాలని, హైదరాబాద్ జ్యోతి రవి బిడ్డలో నీట్ ఎగ్జామ్ ఉన్నది విజయం పొందడానికి, హైదరాబాద్ కే ఆరోగ్యరెడ్డి శోభరాణి కే జోస్నకి మంచి ఫ్యూచర్ దేవుడు దీవించాలని, హైదరాబాద్ కవిత శ్రీనివాసరెడ్డి చేసిన ధరునికి యూఎఫ్ఏలో మంచి ఉద్యోగం దేవుడు అనుగ్రహించి H1 వారికి అనుగ్రహించాలని కోరుకుంటూ, హైదరాబాద్ నుండి కుమారెడ్డి రోజారెడ్డి అఖిలరెడ్డి మంచి ఉద్యోగాని కోసము, హైదరాబాద్ లూర్ద్ రెడ్డి ఫైనాన్షియల్ ప్రాబ్లం విడుదల పొందటానికి, హైదరాబాద్ లూర్ద్ రెడ్డి జ్యోతి అప్పబాలను విడుదల పొంది వారు నడిపించిన వస్తువులు దేవుడు అనుగ్రహించాలని, హైదరాబాద్ మార్గరేట్ మంచి ఆరోగ్యం కోసము, అబ్బా తండ్రి యేసు నామములో ఈ బిడ్డలందరినీ అనుగ్రహించండి, పరిశుద్ధ రక్తముతో వారందరినీ పవిత్రపరచండి, పవిత్రాత్మని వారిపై పంపించండి. దేవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ప్రభువు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలము యేసు ఆశీర్వదింపబడిన వారవునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములమైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. మలాకి 4:2 కానీ నా ఎడల భయభక్తు చూపు మీపై నా రక్షణ సూర్యుని వలె ఉదయించి భాను కిరణము వలె నీకు ఆరోగ్యమే కొని వచ్చును. అబ్బా తండ్రి యేసు నామములో ఈ వాక్యం యొక్క ఆనంద శక్తితో ప్రార్థన సహాయం అడిగిన ప్రతి ఒక్కరిని ఆరాధనలు సమర్పిస్తున్నాం. మరి ముఖ్యంగా వైశాఖ నుండి సిహెచ్ శ్రీదేవి జయకుమార్ మంచి ఆరోగ్యాన్ని కోసము, వైశాఖ నుండి పొలమర్ ఫెర్టి జ్ఞానప్రకాశ్ సౌమ్య దేవానుగ్రహాని కోసము, వరంగల్ నుండి దయాకర్ రెడ్డి రాజదీప్తి బిడల దేవభక్తితో నడవడానికి, వరంగల్ నుండి అఖిల జోసఫ్ రెడ్డి సంధ్య దిలీప్ దేవానుగ్రహాని కొరకు, వరంగల్ నుండి సింగరాయి బఫాని పాస్కా మీరు దేవుడు అనుగ్రహించాలని కోరుకుంటూ, వరంగల్ రజీనా ఇన్నారెడ్డి నిఖిల్కి బ్రైట్ ఫ్యూచర్ దేవుడు అనుగ్రహించాలని, హైదరాబాద్ సుందర నగర్ ఏరవ శ్రీవమ్మ రవీందర్ రెడ్డి అప్పుబాయి విడుదల మంది రాజశేష్ రెడ్డికి ఉద్యోగాని కోసము, ఉడుమల మేరీ మాధవి జోజరెడ్డి కుటుంబాన్ని బిడ్డల దేవభక్తితో నడవడానికి, హైదరాబాద్ విజయ జోజరెడ్డి ప్రణయ్ నిషిల్ ఫ్రాన్సిస్ యూఎఫ్లో ఉద్యోగం బ్రైట్ ఫ్యూచర్ కోసం, హైదరాబాద్ నుండి విజయ మేరీ ప్రశాంత్ కుమార్ విహాన్ ప్రషిఫ్రీని
మంచి ఆరోగ్యం దేవుడు అనుగ్రహించి ఆయన్ని కోరుకుంటూ హైదరాబాద్ విజయ నిర్మల జోహానిఫ్ కుటుంబాన్ని దేవుడు దీవించాలని ప్రార్థన సహాయ అడిగినారు. నల్గొండ నుండి శ్యామల ప్రీతి ఆరోగ్యమ్మ స్టాఫ్ నేర్చుల ప్రమోషన్ కోసం ప్రార్థన సహాయ అడిగినారు. నల్గొండ నుండి స్టెల్లా మేరీ ప్రణతి జ్యోతి ఉద్యోగాని కోసము, నల్గొండ సుధారాణి మంచి ఆరోగ్యాని కోసము, నల్గొండ నుండి తుమ్మ ఇన్నఫమ్మ దేవానుగ్రహాని కొరకు, నల్గొండ తుమ్మ ప్రదీప్ రెడ్డి యుఎస్లో ఉద్యోగాని కొరకు, నల్గొండ నుండి కడవండి తుమ్మ అన్నమేరి ఏలియాఫ్ రెడ్డి మంచి ఆరోగ్యాని కోసము, నల్గొండ నుండి ఏరవాళ్ళు ఊరుదు మేరీ దేవానుగ్రహాని కోసము, నంద్యాల నుండి అరుణ వినయ్ కుమార్కి మంచి మ్యాచింగ్ దేవుడు అనుగ్రహించాలని, అనంతపురం నుండి మేరీ అమ్మకు మంచి ఆరోగ్యాని కోసము, అనంతపురం నుండి మేరీ మాలది దేవానుగ్రహాని కోసము, ఆస్ట్రేలియా నుండి మేరీ అన్వేషరెడ్డి బిడ్డలైన దేవుడు ఐరనిఫాని దేవుడు అనుగ్రహించాలని, ఆస్ట్రేలియా కడగం తేజారెడ్డి మంచి ఉద్యోగాని కోసము ప్రార్థన సహాయ అడిగి ఉన్నారు. నిజామాబాద్ నుండి అరుణ రాజకిరణ్ కాంచన ఉద్యోగాని కోసము, నిజామాబాద్ నుండి బెల్లంకొండ వాణి రుత్తిక్ ప్రబోధ విఫా కోసము, ఒంగోలు నుండి రాజశేఖర్ ఉద్యోగాని కోసము, ఒంగోలు నుండి ఇస్రాయేల్ మేరీ దేవానుగ్రహంతో కుమారుడు దేవసేవలో నిమిత్తమై ఉండటానికి, ఒంగోలు నుండి లింగడపాటి రమణ దేవానుగ్రహాని కోసము, పిరంగిపాలెం నుండి రంజిత్ కుమార్ యుఎస్ ఉద్యోగాని కోసం, పిరంగిపురం నుండి అల్లన్ సుందరమ్మ సతీష్ రెడ్డి సాఫ్ట్వేర్ బిజినెస్లో చాలామంది కస్టమర్స్ రావటానికి, నాగలక్ష్మి సిహెచ్ వినయ్కి విఫా కోసము, మరియు సౌమ్య ప్రశాంత్ కుమార్ మంచి మ్యాచింగ్ కోసము, స్ఫూర్తి మంచి మ్యాచింగ్ విఫా దేవుడు అనుగ్రహించాలని కోరుకుంటూ ప్రార్థన సహాయ అడిగినారు. అబ్బా తండ్రి యేసు నామములో ఈ బిడ్డలందరినీ అనుగ్రహించండి. పరిశుద్ధ రక్తముతో వారందరినీ పవిత్రపరచండి. పవిత్ర ఆత్మని వారిపై పంపించండి. దేవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ప్రభువు మీతో ఉన్నారు. స్త్రీల ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలము యేసు ఆశీర్వదింపబడిన వారవునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్మల వెంట మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. మలాకి 4:2 కానీ నా ఎడల భయభక్తు చూపు మీపై నా రక్షణ సూర్యుని వలె ఉదయించి భాను కిరణము వలె మీకు ఆరోగ్యము కొనివచ్చును. అబ్బా తండ్రి యేసు నామములో ఈ వాక్యమిక ఆనందమైన శక్తితో ప్రార్థన సహాయ అడిగిన ప్రతి ఒక్కరిని ఈ ఆరాధనలు సమర్పిస్తున్న సునీత రెడ్డి, రషిక్త రెడ్డికి మంచి సంతాన భాగ్యాని కోసం, తిప్పారెడ్డి కళ్యాణి శ్రీకాంతికి ఉద్యోగాని కోసము, తుమ్మ దివ్యారెడ్డి క్రాంత్ జఫీకా జైఫెన్ వారి దేవుడు అనుగ్రహించాలని కోరుకుంటూ, వరప్రకాశరావుని మంచి ఆరోగ్యం మంచి అలవాటు ఉండడానికి, వై దిలీప్ ప్రతీక్ష యుఎస్లో ఉద్యోగాని కోసము, రత్నమేరి బాల సాహిత్యుల బ్రైట్ ఫ్యూచర్ కోసము, డొండేటి విజయ భాస్కర్ రెడ్డి ఎలిజబెత్ నోయల్కి ఉద్యోగం మంచి బ్రైట్ ఫ్యూచర్ కోసం, జి మనోజ్ రెడ్డి రమ్య దేవానుగ్రహాని కోసము, హేతుకుమార్ యుఎస్ ఉద్యోగాని కోసం, జండు జ్యోతి ఏరవాశ్వరెడ్డికి మంచి ఆరోగ్యం దేవుడు అనుగ్రహించాలని ప్రార్థన సహాయ అడిగిన కోనసీమ రాళజాని దుర్గప్రసాద్ కుటుంబాన్ని అనుగ్రహించాలని, కోనసీమ నుండి తారెప్పుడి ప్రదీప్ కుమార్ రాళ శ్రీదేవి దేవానుగ్రహంతో దాంపత్య ప్రవేశించే కృప కోసము, హత్వా విజయ్ ప్రణయ్ మరియు మిథిల్ దేవానుగ్రహాని కోసము, హత్వా అన్నమేరి మంచి ఆరోగ్యాన్ని దేవుడు దీవించాలని, హత్వా ఇన్నఫమ్మ దేవానుగ్రహాని కోసము, కడప నుండి కె నిర్మలమ్మ జోజరెడ్డి బిడ్డల దేవభక్తితో నడవడానికి ప్రార్థన సహాయ అడిగి ఉన్నారు. కర్నూలు నుండి నూతనబిళ్ళ జయన్న అన్నమ్మ దైవానుగ్రహాని కోసం, కర్నూలు మిలిటరీ కాలనీలో ఉన్న మరీదా సుశీలమ్మ హరి మురళి వారికి బ్రైట్ ఫ్యూచర్ దేవుడు అనుగ్రహించాలని, కర్నూలు నుండి నూతనపల్లి
దొందు రాజు ఫౌజన్ సంతాన భాగ్యాన్ని కోసము, మరియు ప్రవీణ్ నందిని జయశ్రీ దేవుడు అనుగ్రహాన్ని కోసము, కర్నూలు డోని నుండి శేఖర్ రెడ్డి ఉషారాణిని దేవుడు అనుగ్రహించి వారికి రావాల్సిన పైసా దేవుడు అనుగ్రహించాలని, నాగర్ కర్నూలు నుండి భయపడ్డ ఆరోగ్యం మేరికి దేవుడు అనుగ్రహించిన మేలులకు వందనాలు తెలియచేస్తూ, కరీంనగర్ నుండి అందోనరెడ్డి మంచి అలవాటు దేవుడు అనుగ్రహించాలని, విజయవాడ నుండి కుక్కట్పల్లి సురేష్ బాబు ఉద్యోగంతో దేవుడు దీవించాలని, విజయవాడ ప్రభావరావు ఆరోగ్యమికి ఇంటర్న్షిప్లు ఉన్నది దేవుడు అనుగ్రహించాలని, కాకినాడ నుండి శేషబాబు చేసిన బిఫిన్స్ దేవుడు దీవించాలని, కాకినాడ నుండి ప్రణతి అన్వేషేశ్వర రెడ్డి దేవుడు దీవించాలని, కాకినాడ జోసఫ్ దివ్య వారికి సంతాన భాగ్యంతో దేవుడు దీవించాలని, మరియు శ్రీకాకుళం నుండి విమల కుమారి మంచి ఆరోగ్యంతో దేవుడు దీవించాలని కోరుకొండ ప్రార్థన సహాయ అడిగినారు. నల్గొండ నుండి చిన్నమ్మ ప్రబలికి గవర్నమెంట్ ఉద్యోగము, ప్రదీప్ శ్వేత దంపతి దేవుడు అనుగ్రహించాలని, నల్గొండ కరుణశ్రీ నీటెక్ ఫమ్లో ఉన్నత విజయం దేవుడు అనుగ్రహించాలని, నల్గొండ నుండి మేరీ స్టెల్లా ప్రణతి షౌరి సాగర్ వారికి ఉద్యోగము, నల్గొండ మిథున్ ప్రియాంక దంపతుల దేవుడు దీవించాలని కోరుకుంటూ, నల్గొండ నుండి ప్రిదంబరెడ్డి సింధుకు విశ్వాదేవుడు అనుగ్రహించి వారు చేసిన ఉద్యోగముల అనుదిన అభివృద్ధి దేవుడు దీవించాలని, నల్గొండ నుండి ప్రేమ్ సాగర్ మంచి ఉద్యోగము దేవుడు అనుగ్రహించాలని, నల్గొండ పుట్టి శాంతమ్మ దేవానుగ్రహాని కోసము, నల్గొండ సాగరిక బ్రైట్ ఫ్యూచర్ కోసము, సందీప్ కుమార్ మంచి ఆరోగ్యం దేవుడు దీవించి వచ్చిన రోగ బాధల నుండి విడుదల పొందటానికి, నల్గొండ నుండి చిలివమ్మ దేవుడు మంచి ఆరోగ్యం దేవుడు దీవించాలని కోరుకోండు. అబ్బా తండ్రి యేసు నామములో ఈ బిడ్డలందరినీ అనుగ్రహించండి. వారందరినీ పరిశుద్ధ రక్తముతో కడిగి పవిత్రపరచండి. పవిత్ర ఆత్మను వారిలోనికి, వారి సమస్యలోనికి, వారి కుటుంబంలోనికి పంపించి దీవించండి. దేవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ప్రభువు మీతో నారు, స్త్రీలను ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలము యేసు ఆశీర్వదింపబడిన వారవునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములు వెండు మా కొరకు ఇప్పుడు మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. మలాకి 4:2 కానీ నా ఎడల భయభక్తు చూపు, మీపై నా రక్షణ సూర్యుని వలె ఉదయించి భాను కిరణము వలె మీకు ఆరోగ్యమును కొని వచ్చును. అబ్బా తండ్రి యేసు నామములో ఈ వాక్యం మీకు అనంతమైన శక్తితో ప్రార్థన సహాయ అడిగిన ప్రతి ఒక్కరిని మీ సన్నిధిలో సమర్పిస్తున్నా. వరంగల్ నుండి శోభారాణి సుందరెడ్డి కుటుంబాన్ని మంచి ఆరోగ్యంతో దేవుడు దీవించాలని, వరంగల్ నుండి సింగరాయి విజయ మోహన్ రెడ్డి కుటుంబాన్ని దేవుడు దీవించాలని, జంగమండి ఆరోగ్యమ్మ తరికిని దేవుడు దీవించాలని, అఖిల్కి మంచి మ్యాచింగ్, అందోనరెడ్డి లోరుదు మీరి దేవుడు దేవభక్తుడు నడవడానికి, అరుణ కాసు ఆరోగ్యరెడ్డికి, అనుదీప్ రెడ్డి అభిలాష్ రెడ్డికి ఉద్యోగాని కోసము, మరియు భరత్ సంచిత్ వారికి సంతాన భాగ్యము, భవాని గురువారెడ్డి అప్పువారి విడుదల పొందటానికి, దిలీప్ అన్వేషరెడ్డి దేవుడు దీవించాలని కోరుకుంటూ, మరియు హైదరాబాద్ నుండి అన్నమేరి వినయ్కి విశ్వాకోసము, హైదరాబాద్ నుండి అశోక్ రెడ్డి స్పందన దేవుడు నుండి అనుగ్రహించాలని, హైదరాబాద్ బాలస్పందన ప్రదీప్ రెడ్డి దేవుడు అనుగ్రహించి ఆన్లైన్ ప్రార్థన ద్వారా వారికి దేవుడు అనుగ్రహించి ఉన్నారు, కృతజ్ఞత తెలుపుకుంటున్నారు. హైదరాబాద్ ఫాతిమా మంచి ఆరోగ్యం కోసము, హైదరాబాద్ జి లూర్దమేరి అందోనరెడ్డి పీటర్కి యూఎస్లో ఉద్యానం కోసము ప్రార్థన సహాయ అడిగి ఉన్నారు. హైదరాబాద్ నుండి వెళ్ళడం చూసినంతోనే బిడ్డల దేవభక్తితో నడవడానికి, హైదరాబాద్ వై మేరీ భాస్కర్ రెడ్డి ప్రబలికి దందల్ సీటు పొంది వారి ల్యాండ్ ప్రాబ్లం అండి విడుదల తొందర, వారికి ల్యాండ్ గురించి నా ప్రాబ్లం అండి గవర్నమెంట్ తీర్పు చెప్పేసి పట్ట కార్యాలు తొందర రెడీ చేయడానికి కోరుకుంటూ, హైదరాబాద్ నుండి ఏరవ ఆనందరెడ్డి చేసిన బిఫెన్స్ దేవుడు అనుగ్రహించాలని, హైదరాబాద్ ఏరవ జ్యోతి నిర్మల దేవానుగ్రహాన్ని కొరకు, హైదరాబాద్ ఏరవ మాధవి బాల స్నేహారెడ్డి బక్కట దేవుడు దీవించాలని కోరుకుంటూ, హైదరాబాద్ నుండి ఏరవ మర్రెడ్డి సునీత దేవానుగ్రహాన్ని కొరకు,
హైదరాబాద్ నుండి ఏరవ నిర్మల జ్యోతి గౌతమ్ రెడ్డి ఆ కుటుంబాన్ని అనుగ్రహించాలని, హైదరాబాద్ అన్నమ్మ తరుణ్కి యోఫిల్ ఉద్యోగాని కోసము, కల్గొండ నుండి మంచుల అరుణారెడ్డి ఆయనకి మంచి మ్యాచింగ్ దేవుడు అనుగ్రహించాలని, మంచుల ప్రదీప్ రెడ్డి ఈరోజు వారు హౌస్ వార్మింగ్ చేస్తున్న దేవుడు అనుగ్రహించిన భవనాన్ని నిండుగా కాపాడుతూ దేవుని యొక్క అనుగ్రహానికి వందనాలు తెలియచేస్తూ ప్రార్థన సహాయ అడిగి ఉన్నారు. గుండకల్లి నుండి గువ్వల అన్నమ్మ దేవానుగ్రహాని కోసము, గన్నవరం నుండి కోటేపాటి లక్ష్మీ కోటేశ్వరమ్మ మరియు రమేష్ వారిని దేవుడు అనుగ్రహించి వారికి రావాల్సిన అమౌంట్ తొందర తిరిగి రావటాన్ని కోరుకుంటూ ప్రార్థన సహాయ అడిగినారు. హైదరాబాద్ గోబ కుస్మా కుటుంబాన్ని దేవభక్తులు నడవడానికి అనుగ్రహించాలని, హైదరాబాద్ సౌమ్య భవాని వినీష్ రెడ్డి షౌరెడ్డి దేవానుగ్రహంతో మంచి మాట నడవడానికి కోరుకుంటూ, గుంటూరు నుండి పూతోట ప్రభాకర్ రావు శౌర్యరాణి ఆరాధ్య అదే మంచి ఆరోగ్యం కోసము, గుంటూరు నుండి రాయపరెడ్డి లేదా దేవ అనుగ్రహించి మంచి ఆరోగ్యం దేవుడు ప్రసాదించాలని, ప్రణీల్ రెడ్డి బిందు ఆ దంపతుల దేవుడు దీవించాలని, సందీప్ రెడ్డి శృతి దంపతుల దేవుడు దీవించాలని కోరుకుంటూ, గుంటూరు నుండి శారద దైవా భక్తితో నడవడానికి ఆ కోటలోని కేసుని ముగించి శాంతి సమాధానం వద్ద దేవ సేవ చేయడానికి కోరుకుంటూ, గుంటూరు నుండి స్వరాజ్ ప్రసాద్ కుమారుడుకు పిఆర్ విశ్వకోసము, గుంటూరు నుండి వత్సవ కుమారి కోటలోని కేసు తొందర ముగించి వారు దైవ సేవలో నిమిత్తమై ఉండటానికి కోరుకుంటూ, లిల్లీ టీచరు మంచి ఆరోగ్యం కోసము, మరణిని ప్రదీప్ రూబా ఆరది బ్రైట్ ఫ్యూచర్ కోసము, టీ అన్నమ్మ ఫవుడల గారి ఆనిట్రీఫ్ వారికి మంచి మ్యాచింగ్ దేవుడు అనుగ్రహించాలని, మహబూర్ నగర్ పి అన్నమ్మ దేవానుగ్రహాన్ని కొరకు, మెడంపల్లి సిస్టర్ రూబీ మంచి ఆరోగ్యము, మెడంపల్లి ప్రకాశమ్మ సుందరెడ్డి కాంచన యోఫిల్ ఉద్యోగాని కోసము, జడ్డు రాణి అభిలాష్ రెడ్డి ఈరోజు నిన్న పుట్టినరోజు జరుపుకుంటున్నా వారి కుటుంబాన్ని దేవుడు నిండు అనుగ్రహించి ఆరోగ్యం దేవుడు అనుగ్రహించాలని, మరియా హత్తు ఆ బిడ్డని కూడా దేవుడు దీవించాలని, నల్గొండ నుండి ఫెలిన అల్వోషిఫ్ కుటుంబాన్ని దేవుడు అనుగ్రహించాలని, నల్గొండ నుండి కొమ్మారెడ్డి రాయపరెడ్డి పుష్ప జయంతి వారి కోరికలన్నిటి దేవుడు పవిత్రపరచాలని, నల్గొండ నుండి ఆరోగ్యమేరి సుప్రియ షౌరెడ్డి జోన్ ఫకీర్త్ వారి దైవానుగ్రహంతో బ్రైట్ ఫ్యూచర్ దేవుడు దీవించాలని కోరుకుంటూ, అబ్బా తండ్రి యేసు నామములో ఈ బిడ్డలందరినీ అనుగ్రహించండి, పరిశుద్ధ రక్తముతో వారందరినీ పవిత్రపరచండి, పవిత్ర ఆత్మను వారిపై పంపించండి. దేవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ప్రభువు మీతో నారు, స్త్రీని ఆశీర్వదించిన వారు మీరే, మీ గర్భఫలము యేసు ఆశీర్వదించిన వారవునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్మల వెంట మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. మలాకి 4:2 కానీ నా ఎడల భయభక్తు చూపు, మీ పైన రక్షణ సూర్యుని వలె ఉదయించి భాను కిరణము వలె మీకు ఆరోగ్యము కొని వచ్చును. అబ్బా తండ్రి యేసు నామములో ఈ వాక్యం యొక్క అనంతమైన యోగ్యతను బట్టి ప్రార్థన సహాయ అడిగిన ప్రతి ఒక్కరిని ఈ పవిత్ర సన్నిధిలో సమర్పిస్తూ ప్రార్థిస్తున్నాం. ఈదండు సౌజన్య కుటుంబాన్ని దేవుడు అనుగ్రహించాలని, ఎంజాల్ నుండి అన్వేష సుస్మిత దంపతుల దేవుడు దీవించాలని, ఎంజాల్ నుండి జోఫ్ మేరీ వినిఫెండ్ మంచి ఆరోగ్యము, జర్మనీ నుండి సింధు చందన్ రెడ్డి లయో ఆయోఫ్కి మంచి బ్రైట్ ఫ్యూచర్ దేవుడు అనుగ్రహించాలని, గాగలపూర్ నుండి తిరుమల జ్యోతి ప్రశాంత్ రెడ్డి రత్విక్ ఈ సంవత్సరం 10వ తరగతి చదువుతున్నాం, ఉన్నత విజయం పొందటానికి, గాగిలపూరి పోతురెడ్డి శ్రవణ్ జోసఫ్ షౌర్ రెడ్డి పిఆర్ విశ్వదేవుడు అనుగ్రహించి మంచి మ్యాచింగ్ సెటిల్మెంట్ కోసం ప్రార్థన సహాయ అడిగినారు. అనారోగ్యంతో ఉన్న సిఎఫ్ఏ కాంగ్రెషన్లో ఉన్నటువంటి అమ్మగారులు ప్రార్థన సహాయ అడిగిన ఉన్నారు. ప్రత్యేకంగా సిస్టర్ ఫాతిమా, సిస్టర్ మరియా సుందరి, సిస్టర్ జోజీ
విజయలక్ష్మి, సిస్టర్ విన్సెంటీనా, సిస్టర్ జ్యోతి దేవుడు నిండు అనుగ్రహించాలని, హైదరాబాద్ సిఎఫ్ఏ కాంగ్రిగేషన్ సుపీరియర్ జనరల్ అయినటువంటి వట్టి జవమ్మలమ్మ గారు, వారి యొక్క కౌన్సిలర్స్ కూడా ప్రార్థన సహాయం అడిగినారు. గుంటూరు నుండి సిఎఫ్ఏ కాంగ్రిగేషన్ ప్రొవిన్షియల్ సుపీరియర్ అయినటువంటి సిస్టర్ షౌరులు ప్రార్థన సహాయం అడిగినారు. ఢిల్లీలో ఉన్నటువంటి జ్యోతి చేసిన బిఫెన్స్ దేవుడు అనుగ్రహించాలని కోరుకుంటూ, తాళేచెరువు నుండి తుమ్మరెడ్డి ప్రణతి వారికి ఫైనాన్షియల్ ప్రాబ్లం నుండి విడుదల పొంది సంతాన భాగ్యముతో దేవుడు అనుగ్రహించాలని, తాడేపల్లి పద్మావతి షారమల మేరీ మంచి ఆరోగ్యం కోసం, తాడేపల్లి ప్రమీల మంచి ఆరోగ్యం కోసం, తాళేచెరువు సుందరి ఇన్నారెడ్డి దేవానుగ్రహాన్ని కోసం, తిరుపూర్ తేజారెడ్డి రమ్య దేవానుగ్రహాన్ని కోసం, తనకుండి విశ్వేశ్వరరావు అరుణ మేరీ దేవానుగ్రహాన్ని కోసం, తనకు నుండి శేషిబాబు నిర్మలాదేవి దేవసేవ చేయడానికి నా వరము కోరుకుంటూ, తనకు నుండి ఇన్నఫమ్మ మంచి ఆరోగ్యము దేవుడు ప్రసాదించాలని కోరుకుంటూ, తిరుపతి నాయనద బిడ్డల మంచి ఉద్యోగం దేవుడు అనుగ్రహించాలని కోరుకుంటూ, హైదరాబాద్ ఏరవశవరెడ్డి నీగారికకి మంచి ఉద్యోగము, జడ్చర్ల నుండి లలిత అప్పబాలను విడుదల పొందటానికి, 2 అందోనమ్మ కర్నూలు నుండి దేవానుగ్రహాన్ని కొరకు, కొల్లపల్లి నుండి శైలజ వారి యొక్క పైరుబండలు దేవుడు నిండా అనుగ్రహించి మంచి వాతావరణాన్ని దేవుడు దీవించాలని, రమాదేవి కుటుంబాల శాంతి సమాధానంతో దేవ సేవ చేయడానికి కోరుకుంటూ, ఖమ్మం నుండి పద్మ మంచి ఆరోగ్యం కోసం, బాటగిరి నాగమణి ప్రసాదరావు ఆ కుటుంబాన్ని దేవుడు అనుగ్రహించాలని, భారగారెడ్డి సగజ మంచి ఆరోగ్యం కోసము, గాగలపురం నుండి తోమసమ్మ చేసిన విఫెన్స్ దేవుడు దీవించాలని కోరుకుంటూ, గాగలపురం ఎల్లిమేరి కుమారుడుకు మంచి మ్యాచింగ్ సెటిల్మెంట్ కోసము, గాగలపురం నుండి అన్నమేరి దేవానుగ్రహాని కోసము, గాగలపురం సెలెస్టీన్ అప్పబాధ విడుదల పొంది కుమారుడైన దినేష్కి మంచి మ్యాచింగ్, మల్లవరపు అమిల్ రాజు కుమారుడైన రాహుల్ తేజకి పవిత్రాత్మ అభిషేకంతో నింపబడడానికి, కాదరి గుంటూరు నుండి జీసస్ దేవారెడ్డి యూఎఫ్ఎల్ ఉద్యోగాని కోసము, లూర్ద్ మేరీ యూఎఫ్ఎల్ ఉద్యోగాని కోసం ప్రార్థన సహాయం అడిగినారు. హైదరాబాద్ గొల్లమేరి దినేష్ రెడ్డి మంచి మ్యాచింగ్ కోసము, హైదరాబాద్ గొల్లమేరి పౌలైన దేవానుగ్రహాని కొరకు, హైదరాబాద్ గొరంటెల విజయేంద్రమల ఉద్యోగాని కోసము, హైదరాబాద్ హృదయరాజు మంచి ఆరోగ్యాన్ని కోసము, హైదరాబాద్ ఇన్నయ్య లోకేష్ తంపికి బ్రైట్ ఫ్యూచర్ దేవుడు దీవించాలని, హైదరాబాద్ జయపూల రెడ్డి కుటుంబాన్ని దేవుడు అనుగ్రహించాలని, హైదరాబాద్ జోస్ మేరీ మర్యాదాస్ రెడ్డి దేవుని మార్గంలో నడిచి అఖిల్కి మంచి మ్యాచింగ్ దేవుడు అనుగ్రహించాలని, హైదరాబాద్ జ్యోతి సురేష్ మేఘనికి బ్రైట్ ఫ్యూచర్ దేవుడు అనుగ్రహించాలని, మరియు హైదరాబాద్ జ్యోతి జోసఫ్ రెడ్డి సునీల్ రెడ్డి యూఎఫ్ఎల్ ఉద్యోగాని కోసము, దేవసేవ చేసిన మనీషా రెడ్డికి దేవుడు దిండుగా ఆత్మాభిషేకం దయచేయాలని కోరుకుంటూ, అంబా తండ్రి యేసు నామముల ఈ బిడ్డలందరినీ అనుగ్రహించండి. పరిశుద్ధ రక్తముతో వారందరినీ పవిత్రపరచండి. పవిత్రాత్మని వారిపై పంపించండి. దేవర ప్రసాదం చేత నిండిన మరేమ వందనము. ప్రభువు మీతో నారు, స్త్రీలను ఆశీర్వదించిన వారు మీరే, మీ గర్భఫలము యేసు ఆశీర్వదించిన వారవునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని మాత, పాపాత్ముల వెండు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. మలాకి 4:2 కానీ నా ఎడల భయభక్తి చూపు మీపై నా రక్షణ సూర్యుని వలె ఉదయించి బాను కిరణము వలె మీకు ఆరోగ్యమును కొనివచ్చును. అబ్బా తండ్రి యేసు నామములో ఈ వాక్యం యొక్క అనంత శక్తితో ప్రార్థన సహాయం అడిగినటువంటి ప్రతి ఒక్కరిని ఈ ఆరాధన సమర్పిస్తున్నాం. మరి ముఖ్యంగా ఖమ్మం నుండి బాలరాజు సౌజన్య కుటుంబాన్ని దేవుడు అనుగ్రహించాలని, మరియు ఖమ్మం నుండి టిఆర్ బాలరెడ్డి శాంతి మంచి ఆరోగ్యాన్ని కుటుంబానికి అనుగ్రహించాలని, ఖమ్మం నుండి తలేపని ప్రకాశ్ ఫాతిమ సింధు దైవానుగ్రహాని కోసం, కర్నూలు నుండి వి జయనేద పి ఆనందబాబు పి షార్మిళ దైవానుగ్రహాని కోసం, కర్నూలు నుండి జయన చేసిన బిఫిన్స్ దేవుడు అనుగ్రహించాలని, కర్నూలు నుండి మిలిటరీ కాలనీల ఫెన్ బ్రిజిటియన్
కాన్వెంట్ అధికారులు ప్రార్థన సహాయం అడిగినారు. నూతనపల్లి నుండి అందోని మార్తమ్మ బిడ్డల దేవభక్తితో నడవడానికి, కర్నూలు జయన్న దయాగర్ అనిత దేవుడు దేవభక్తితో నడవడానికి, తాలేచరుని తుమ్మ సుందరి మంచి ఆరోగ్యము, తాలేచరుని సందీవరెడ్డి నవీన్ ఫరీద మంచి ఆరోగ్యముతో మంచి స్వభావంతో ఉండటానికి, తాలేచరుని ఏరవ విజయ్ కుమారు చిన్నపరెడ్డి దేవుడు అనుగ్రహించాలని, తాలేచరు దిలీప్ దివ్య ఫైనాన్షియల్ ప్రాబ్లం విడుదల పొందటానికి, తాలేచరు వినయ శ్యామల రాజశేఖర్ రెడ్డి రైనియ వారిని దేవుడు అనుగ్రహించాలని, తాలేచరుండి సింగారెడ్డి బాల అనురాగరెడ్డి సంతాన భాగ్యముతో దేవుడు దీవించాలని, తుమ్మా సుందరి మంచి ఆరోగ్యాన్ని దేవుడు అనుగ్రహించాలని, హైదరాబాద్ మరపల్లి కవిత అజయ్కి మంచి ఉద్యోగాని కోసము, హైదరాబాద్ మేరీ మార్తమ్మ ఉదయ భాస్కర్ రవి తేజ కీర్తి మేరీ నిగారిక రీతిమ దేవానుగ్రహాని కోసము, హైదరాబాద్ మౌనిక రెడ్డి భవానీ మంచి ఉద్యోగము, మరియు హైదరాబాద్ నవీన్ ఫరీద మంచి అలవాటు ఉండటానికి, పవిత్ర అజిత్ రెడ్డి హైదరాబాద్ అప్పు విడుదల పొందటానికి, ప్రదీప్ కుమార్ శ్యామిళ అని దేవానుగ్రహాని కొరకు, హైదరాబాద్ ప్రవీణ్ కుమార్ మంచి ఉద్యోగము, ప్రియాంక ఉద్యోగాని కోసము, హైదరాబాద్ పుష్పాంజలి దేవానుగ్రహాని కోసము, ఆస్ట్రేలియా ఉషా అలెన్ దేవానుగ్రహాని కోసము, అమరావతి నుండి భారతి రామారావు వారి బిడ్డలు దేవభక్తితో నడవడానికి, బ్రాహ్మణ బచ్చుపల్లి నుండి గ్రామస్తులు మంచి వాతావరణాన్ని కోసం ప్రార్థన సహాయం అడిగినారు. బుద్ధ సముద్రం నుండి చైతన్య తరుణ్ రెడ్డి సంతాన భాగ్యాన్ని కోసం, బళ్ళారి నుండి షేక్ మేరీ ప్రళయకి చేసిన మిషన్ దేవుడు అనుగ్రహించాలని, అనుష ఉద్యోగాని కోసము, భద్రాచలం నుండి సంధ్య ఫర్ణియ ఉద్యోగము మంచి మ్యాచింగ్ కోసం ప్రార్థన సహాయం అడిగినారు. అబ్బా తండ్రి యేసునామములో ఈ బిడ్డలందరిని అనుగ్రహించండి, పరిశుద్ధ రక్తముతో వారందరిని కడగండి, పవిత్రాత్మని వారిపై పంపించండి. దేవర ప్రసాదం చేత నెమరేమ వందనము. ప్రభువు మీతో నారు, స్త్రీలు ఆశితముడిన వారు మీరే, మీ గర్భవలం యేసు ఆశితముడిన వారవునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరునికి మాత, పాపాత్ముల వెండి మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమె. మలాకి 4:2 కానీ నా ఎడల భయభక్తు చూపు మీపై నా రక్షణ సూర్యుని వలె ఉదయించి బాని కిరణము వలె మీకు ఆరోగ్యము కొని వచ్చును. అబ్బా తండ్రి యేసు నామములో ఈ వాక్యం మీకు అనంతమైన శక్తితో ఈ బిడ్డలందరినీ ఈ ఆరాధనను సమర్పిస్తున్నాం. మరీ ముఖ్యంగా వరంగల్ నుండి జ్యోతి ఇన్నారెడ్డి దీప్తి భారతి దేవానుగ్రహాని కోసం, వరంగల్ నుండి లిల్లీ మేరీ రితిక్ పౌల్ రెడ్డి శ్వేతారెడ్డి మంచి మ్యాచింగ్ దేవుడు యూఎఫ్ఎల్ ఉన్నారు, బిడ్డలకు అనుగ్రహించాలని, వరంగల్ నుండి మంచుల సున్రెడ్డి అప్పుపద విడుదల పొందటానికి, వరంగల్ నుండి ప్రభాకర్ రెడ్డి రోజా అఖిల్ రెడ్డికి దివ్య వారికి బ్రైట్ ఫ్యూచరు, వరంగల్ నుండి ఫరీదా సున్నర్ బిడ్డల దేవభక్తితో నడవడానికి, వరంగల్ నుండి తుమ్మ బాలరెడ్డి మంచి ఆరోగ్యాని కోసం, వరంగల్ నుండి తుమ్మ నిర్మల దినేష్ రెడ్డి చదివిన సమయంలో ఉన్నటువంటి భయం నుండి దేవుడు సంపూర్తి విడుదల అనుగ్రహించాలని కోరుకుంటూ, ప్రకాశం డిస్ట్రిక్ట్ మేరీ రాణి అనిదికి ఉద్యోగాని కోసం, 2 చింతల నుండి కానుక మేరీ బిడ్డలకు మంచి ఉద్యోగాన్ని దేవుడు అనుగ్రహించాలని, 2 చింతల నుండి సునీత అఖిల్ రెడ్డికి ఉద్యోగాని కోసము, రామగుండం నుండి ఏరవ పూర్ణ టోనీ రెడ్డి సాగిత్ రెడ్డి విదేశంలో ఉన్నత చదువు కోసం పోవటానికి కోరుకుంటూ విసా కోసము, మరియు రమంతపురం నుండి అలెన్ రాణి జూలియర్ రెడ్డి రమ్య కుటుంబాన్ని అనుగ్రహించాలని, శంషాబాద్ నుండి తుమ్మా శిలివారెడ్డి నిర్మల సౌమ్య కర్ణాగర్ దంపతులు అనుగ్రహించి, సంపత్ కుమార్కి దేవుడు మంచి మ్యాచింగ్ అనుగ్రహించాలని కోరుకుంటూ, భద్రాచలం నుండి చలవండి శ్రీనివాస్ దీపిక ఫైనాన్షియల్ ప్రాబ్లం విడుదల పొందటానికి, భద్రాచలం నుండి సత్యావతి జయరాం మంచి ఆరోగ్యాని కోసం, భద్రాచలం నుండి వై జయసుధ దేవానుగ్రహాని కోసం, బ్రాహ్మణపల్లి నుండి శౌరుల ఆరోగ్యరెడ్డి కుటుంబాన్ని
శౌర్యులేక అన్నయ్య అయిన ఆందోళన నుండి దేవుడు నిండుగా అనుగ్రహించి హాస్పిటల్ నుండి అద్భుత విధంగా దేవుడు అనుగ్రహించినందుకు విడుదల దేవుడు అనుగ్రహించి ఉన్నారు. దుబాయ్ నుండి ఫేదా లూర్దు రూయిన్ ఈవెన్ దంపతుల దేవుడు అనుగ్రహించి వారు నడిపించిన ప్రోట్రాన్స్ కంపెనీ దేవుడు దీవించాలని కోరుకుంటూ, దుబాయ్ నుండి జార్జ్ ఫ్రామ్ని వారికి మంచి ఉద్యోగాని కోసం, ఈస్ట్ గోదావరి నుండి అమలాపురం నుండి గుమ్మల లూర్దు బిడ్డలందరినీ దేవుడు అనుగ్రహించాలని, ఈదరుండి బాలకోటమ్మ మంచి ఆరోగ్యం కోసం, ఈదరుండి గోల జ్యోతి బిడ్డలకు బ్రైట్ ఫ్యూచర్ దేవుడు అనుగ్రహించాలని, ఈదరుండి గొరముచ్చు వినోద్కి బ్రైట్ ఫ్యూచర్ దేవుడు దీవించాలని కోరుకుంటూ, అబ్బా తండ్రి యేసు నామములో ఈ బిడ్డలందరినీ అనుగ్రహించండి. వారందరినీ పరిశుద్ధ రక్తముతో పవిత్రపరచండి. పవిత్రాత్మను దేవుడు నిండుగా వారిపై కుమ్మరించి అనుగ్రహించండి. దేవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ప్రభువు మీతోనారు, స్త్రీల ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలము యేసు ఆశీర్వదింపబడిన వారవునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములమైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. హల్లెలూయా. హల్లెలూయా. ప్రియలారా, కమెంట్స్ ద్వారా ప్రార్థన రిక్వెస్ట్ అడిగినటువంటి వారందరినీ మనం ఈ ఆరాధనలు సమర్పిస్తున్నాం. నా కృపా ప్రాతకాల సూర్యుని వల్ల నీపై ప్రకాశించును, నీ గాయములు త్వరగా మానెను, నీ పుణ్యమ మీకు ముందుగా నడచ్చను. అబ్బా తండ్రి యేసు నామములో ఈ వాక్యం యొక్క అనంత శక్తితో కమెంట్స్ ద్వారా ప్రార్థన సహాయ అడిగిన వారందరినీ ఈ పవిత్ర సన్నిధిలో సమర్పిస్తున్నాం. మరి ముఖ్యంగా అనిల్ రెడ్డి, మరియు బోయపాటి ట్రీఫా, రాజేష్ కుమారుడుకు మంచి ఆరోగ్యము, చండి ఫురాజు మంచి దైవానుగ్రహాని కోసం, వల్లమెరి ప్రకాష్ వారి కుటుంబంలో రీయూనియన్ కోసం, గుండకల్ కుస్మ ఇన్నయ్య బిడ్డలు మంచి ఆరోగ్యాని కోసం, ఉద్యోగాని కోసం, జయశ్రీ బిడ్డలకు ఉద్యోగాని కోసము, బంటుల శ్యామల డిఎఫ్ ఎగ్జామ్లో ఉద్యోగాని కోసం ప్రిపేర్ అవుతున్నాం. ఉద్యోగం దేవుడు అనుగ్రహించాలని, మరంరెడ్డి సుజాత బ్రైట్ ఫ్యూచర్ కోసము, మరియు మరియమ్మ కుమారుడు ఉద్యోగాని కోసం, మేరీ విజయలక్ష్మి మంచి ఆరోగ్యము, పి చందన మంచి ఆరోగ్యము, పెండల జ్యోతి కుమారుడుకు ఉద్యోగాని కోసము, పెనుగుమాటి అజయ్ కుమారు ఫైనాన్షియల్ ప్రాబ్లం విడుదల ఉంది, నిఖిల్ కుమారుడుకు, మరి అనిత రాణి చెల్లికి మంచి ఆరోగ్యము, పుట్టి బాలత్రేఫ బ్రైట్ ఫ్యూచర్ కోసము, రెడ్డం జోజరెడ్డి దేవానుగ్రహాని కోసం, ఫలిబండల శైలజారెడ్డి బ్రైట్ ఫ్యూచర్ కోసం, శిలివా చౌదరి బ్రైట్ ఫ్యూచర్ కోసం, సుశీల దేవానుగ్రహాని కోసం, తుమ్మ పద్మ కుటుంబముల ప్రాబ్లం విడుదల పొందటానికి, టోన్ఫోన్ పిన్కియో దేవానుగ్రహాని కోసం, యు సునీత రెడ్డి బ్రైట్ ఫ్యూచర్ కోసం, బట్టి శౌరులు మంచి ఆరోగ్యం కోసం, మేరీ సుమది దేవానుగ్రహాని కోసము, కాఫ్ విజయమోహన్ కుటుంబముల శాంతి సమాధానం కోసము, మరి మల్లవరపు జోసఫ్ అప్పుబాధ విడుదల పొందటానికి, మరియ కావి జోసఫ్ రెడ్డి సంతాన భాగ్యాని కోసం, మెట్టు ప్రదీప్ మంచి ఆరోగ్యము, మెట్టు ప్రియాంక ఉద్యోగము, ప్రవీణ్ ప్రణది మంచి మ్యాచింగ్, పాస్టర్ సామూల్ రాణి కుటుంబముల శాంతి సమాధానం కోసము వారు ఐక్యమై ఉండటానికి, సత్యప్రకాష్ రెడ్డి అనిద గ్రీన్ కార్డు కోసము, తిరుమల రెడ్డి సుందరి వారికి హీమబిందు బ్రైట్ ఫ్యూచర్ దేవుడు అనుగ్రహించాలని కోరుకుంటూ, అబ్బా తండ్రి యేసు నామములో ఈ బిడ్డలందరినీ అనుగ్రహించండి. పరిశుద్ధ రక్తముతో వారందరినీ కడగండి. పవిత్రాత్మని వారిపై పంపించండి. దేవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ప్రభువు మీతో నారు, స్త్రీల ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలము యేసు ఆశీర్వదింపబడిన వారవునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములమైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. హల్లెలూయా. హల్లెలూయా. అబ్బా తండ్రి యేసు నామములో ఈ పవిత్ర సన్నిధిలో మేము సమర్పించిన ప్రతి ఒక్కరిని అమ్మ మరియమ్మ గారి యొక్క విమల హృదయంలోనికి కూడా సమర్పించి ప్రార్థిస్తున్నాము. నిత్య సహాయమాత ప్రతిష్టా జపము.
దైవజనని దైవజనని, పరిశుద్ధ కన్యామరియమ్మ పరిశుద్ధ కన్యామరియమ్మ, మా తల్లి మా తల్లి, మేము మేము, మా కుటుంబము మా కుటుంబము, మా సంఘము మా సంఘము, మిమ్ము మిమ్ము, సమస్త లోకానికి సమస్త లోకానికి తల్లిగాను తల్లిగాను, రాజ్ఞిగాను రాజ్ఞిగాను, యేసు ప్రభు యేసుప్రభు మరియు మరియు సకల మోక్షవాసుల మోక్షవాసుల సమక్షములో సమక్షములో మిమ్ము ప్రకటించుచున్నాము. ప్రకటించుచున్నాము. సాతాను సాతాను వాని వాని సకల క్రియలను సకల క్రియలను, ఆకర్షణలను ఆకర్షణలను వదిలివేస్తామని వదిలివేస్తామని మీకు మీకు మాట ఇచ్చుచున్నాము. మాట ఇచ్చుచున్నాము. మా జీవితములో మా జీవితములో ప్రతిక్షణము ప్రతిక్షణము మా సిలువను మా సిలువను ఎత్తుకొని ఎత్తుకొని యేసు ప్రభువును యేసుప్రభువును వెంబడించి వెంబడించి ఇంక మీదట ఇంక మీదట ఆయనకు ఆయనకు మరియంత నమ్మకస్థలముగా నమ్మకస్థలముగా ఉండుటకు ఉండుటకు మమ్మలను మమ్మలను మా కుటుంబాలను కుటుంబాలను సంపూర్ణముగా సంపూర్ణముగా అమ్మ మరియా అమ్మ మరియా మీకు మీకు ప్రతిష్ఠించుచున్నాము. ప్రతిష్ఠించున్నాము. ఓ ప్రభువా ఓ ప్రభువా, ఆ దైవదూతలు ఆ దేవదూతలు ఒకరితోనొకరు ఒకరితోనొకరు సర్వశక్తివంతుడైన ప్రభు సర్వశక్తిమంతుడైన ప్రభు, పవిత్రుడు 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 పవిత్రుడు, లోకమంతా అతని మహిమతో నిండి ఉన్నది లోకమందు అతని మహిమతో నిండి ఉన్నది అని ఎలుగెత్తి అని ఎలుగెత్తి పలుకుచుండరి. పలుకుచుండిరి. ఈ వాక్యం యొక్క వాక్యం యొక్క ఆనందమైన ఆనందమైన శక్తితో శక్తితో మేము ప్రార్థిస్తున్నాము. ప్రార్థిస్తున్నాము. మా దేశము పైన మా దేశము పైన, లోకమంతటి పైన లోకమంతటి మా పైన, కుటుంబాల పైన మా కుటుంబాల మా పైన, మనవలన్నిటిపైన మా మనవలన్నిటిపైన మీ కరుణను మీ కరుణను అనుగ్రహించండి. అనుగ్రహించండి. సాతాను సాతాను వాని మాయాపూరిత వాని మాయాపూరిత ఉద్దేశముల నుండి ఉద్దేశముల నుండి మమ్ము మమ్ము కాపాడండి. కాపాడండి. మా ఆత్మ శరీరములను మా ఆత్మ శరీరములను, మా మనస్సులను మా మనస్సులను, మా సమస్తమును మా సమస్తమును మీకు మీకు సమర్పించుచున్నాము. సమర్పించుచున్నాను. మాకున్న సమస్తముపై మాకున్న సమస్తముపై మీకు మీకు సంపూర్ణ అధికారమును సంపూర్ణ అధికారమును ప్రకటించుచున్నాము. ప్రకటించుచున్నాము. మా నిత్య రక్షణ విషయంలో రక్షణ విషయంలో మాకు తోడై ఉండండి మాకు తల్లి. తోడై ఉండండి. ఆమె ఆమేన్. పరలోకమందున మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడును గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరులో భూలోకమందు నెరవేరును గాక. నానాటికి కావలసిన మా ఎన్నము మాకు నేటికి అనుగ్రహించండి. మా యొక్క అప్పటి వారిని మేము మన్నించినట్లు మా అప్పుల్ని మీరు మన్నించండి. మమ్మల్ని శోధన యందు ప్రవేశింపగా కీలుంటే రక్షించండి. ఆంధ్ర తెలంగాణ రాష్ట్రంలో ప్రపంచమంతటా తెలుగు మాట్లాడిన ప్రతి ఒక్కరిని మరి అక్కడ సేవ చేసిన గురువులు, బిషప్ తండ్రి గురువులు, అమ్మగారులు, ఉపదేశగారులు అందరినీ అనుగ్రహించమని ప్రార్థిస్తూ దేవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ప్రభువు మీతో ఆరోస్తున్న ఆశిముడును ఆరు మీరే, మీ గర్భవలం ఏ శ్వాసముడును ఆరావునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరునికి మాత, పాపాత్మల వెంట మా కొరకు ఇప్పుడు మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమె జనవరి నెల నుండి ఈ ఆలయానికి రాబోచిన బిడ్డలందరినీ దేవుడు నిండు అనుగ్రహించి వారి యొక్క రాకపోకలు దేవుడు తోడుగా నిండుగా దేవదూతలు పంపించి దీవించమని దేవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ప్రభువు మీతో నారు, స్త్రీలను ఆశీర్వదించబడిన వారు మీరే, మీ గర్భఫలము యేసు ఆశీర్వదింపబడిన వారవునే. సుధా మరియమ్మ సర్వేశ్వరునికి మాత, పాపాత్మల వెంట మా కొరకు ఇప్పుడు మా మరణ సమయమందును ప్రార్థించండి. ఈ ఆరాధనలో పాల్గొన్నటువంటి వారందరినీ, వారి కుటుంబంలోని వారందరినీ వారి యొక్క సమస్యలో దేవుడు ఆత్మను పంపించాలని కోరుకుంటూ దేవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ప్రభువు మీతో నారు, స్త్రీలను ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలము యేసు ఆశీర్వదింపబడిన వారవునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరునికి మాత, పాపాత్మల వెంట మా కొరకు ఇప్పుడు మా మరణ సమయమందును ప్రార్థించండి. పితా పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగునుగాక. అదిలో కలిగినట్లు ఇప్పుడు ఎప్పుడు సదాకాలం మీకే స్తోత్రము కలుగునుగా. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది హల్లెలూయా. హల్లెలూయా. బిడ్డలారా, దేవుడు అనుగ్రహించని పవిత్ర నిమిషములో ఆ దేవుని సన్నిధిలో ఉండటానికి దేవుడు కృప ఇచ్చినందుకు వందనాలు తెలియచేస్తూ ఆరాధనలో ఆశీర్వాద సమయములు మోహరించి ప్రభు యొక్క ఆశీర్వాదం స్వీకరిస్తాం. మరి యొక్క గమనిగా ప్రియులారా, మన డివైన్ ధ్యాన కేంద్రానికి ప్రతి రోజు కానీ మీకు రావటానికి అవకాశం ఉంది. ఆదివారం మాత్రమే రావాల్సిన అటువంటి చట్టములు లేవు. ట్రైన్ టికెట్ ఎప్పుడు మీకు దొరుకుతుంది, దాని ప్రకారం మీకు ఏ రోజులు అయితే వస్తుందో దాని ప్రకారం మేము వడకాన్ని నడిపిస్తారు. కాబట్టి ఆదివారం నుండి శుక్రవారం అని ఆలోచన అక్కర్లేదు. మీ ట్రైన్ టికెట్ మీకు పొందినప్పుడు మాకు తెలియచేయండి. అప్పుడు మీరు రండి. మేము మా సేవలో ఎలా వెళ్ళాలా మీకు సేవ చేయడం సర్వసిద్ధంగా ఉన్నారు. దేవుడు నిండుగా అనుగ్రహించి కాచి కాపాడుదురుగాక. ప్రైజ్ ది లార్డ్.
పరిశుద్ధ పరమ దివ్య సప్రసాదమున సదాకాలము ఆరాధన స్తుతియు స్తోత్రములు నమస్కారము కలుగునుగాక. పితా పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగునుగాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడును మరెప్పుడును సదాకాలము కలుగునుగాక. సదాకాలము కలుగునుగాక. సదాకాలము కలుగునుగాక. హల్లెలూయా 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 హల్లెలూయా. పరలోక తండ్రికి ప్రియమైన పుత్రిక పావనమూర్తి మరియా వందనమమ్మా. పరలోక తండ్రికి ప్రియమైన పుత్రిక పావనమూర్తి మరియా వందనమమ్మా. పాపులైన మా కొరకు ప్రార్థించమ్మా. స్వర్గపురికి చేరుటకు మమ్ము నడుపమ్మా. పాపులైన మా కొరకు ప్రార్థించమ్మా. స్వర్గపురికి చేరుట